హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి మరి సైకాలజీ బిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ చేసి అందించడం జరుగుతుంది. ఇందులో మీకు 500 బిట్స్ వరకు ఉన్నాయి. చివరి వరకు చూడండి, చాలా ఫాస్ట్గా రన్ చేస్తుంటాను. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే, తాగి నడిపిన ప్రతిసారి కూడా పోలీసులు జరిమానా విధించడంతో తాగుడు అలవాటు గల రాజు తాగినప్పుడు వాహనం నడపడాన్ని మానివేయడం అనేది పావ్లావ్ యొక్క ఈ నియమాన్ని సూచిస్తుంది. అంటే జరిమానా విధించారంటే అక్కడ శిక్ష విధించారు. సో శిక్ష విధించడం వల్ల అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ పునర్బలనం అనేటటువంటిది జరిగిందనమాట. సో ఇది పునర్బలన నియమాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్, ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్ను ఆవశ్యకత అను అంశము పట్ల అనుకూలత స్థాయి నుంచి ప్రతికూలత స్థాయికి ఏర్పరిచిన ప్రవచనాల ఆధారంగా మురళి అను విద్యావేత్త ఉపాధ్యాయుల వైఖరి తెలుసుకొనదలిచిన అతను ఎంచుకున్నటువంటి వైఖరి మాపన ఏంటి? ఉపాధ్యాయుల వైఖరి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఎలాగా? అనుకూలత స్థాయి నుంచి ప్రతికూల స్థాయికి ఏర్పరిచిన ప్రవచనాల ఆధారంగా అంటే అది తుల్య ప్రత్యక్షాల విరామాల మాపని అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి నాగరాజు వాట్సాప్లో క్రియేట్ చేసినటువంటి స్టూడెంట్స్ గ్రూప్లో ఉపయోగకర విషయాలతో పాటు అనవసరమైన విషయాలు కూడా పోస్ట్ కావడం వల్ల గ్రూప్లో కొనసాగాలా వద్దా అని నిర్ణయించుకోలేకపోవడం అనేది ఈ సంఘర్షణకి చెందుతుంది. మరి ఇక్కడ గ్రూప్ అనేటటువంటిది అతనికి ఫస్ట్ ఇష్టం ఉండే కదా చేరాడు. సో డిఎస్సి ప్రిపేర్ అవ్వాలనేటటువంటి ఇష్టంతో చేరాడు. సో అది కొనసాగాల వద్దా అని అనుకుంటున్నాడు. ఒక పక్క కొనసాగాలి అనే ఇష్టం, ఒక పక్క వద్దు అనేటటువంటిది, ఒక పక్క ఉపయోగం ఉందనేటటువంటి ఆలోచన. సో ఉపయోగకరమైన అనవసరమైన, చూడండి ఇక్కడే ఉంది, ఉపయోగకరమైన అంటే అనవసరమైన. సో ఇక్కడ ప్లస్ ఒకటి మైనస్ అంటే ఉపగమ పరిహార అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, శేషు నీవు ఒక అన్నయ్య ఉన్నాడా అంటే ఉన్నాడు అంటాడు. అతని పేరు అడిగితే విజయ్ అంటాడు, కానీ విజయ్కు గల ఏకైక తమ్ముడి పేరు అడిగితే చెప్పలేకపోవడం. సో అది విపర్యాత్మక భావన లోపం అంటారు. అయితే అతడు పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? పూర్వ ప్రచాలక దశలో ఉన్నట్లు అన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో సరి అయినది, అది విపర్యాత్మక భావన లోపం అని కూడా అవుతుంది. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో సరి అయినది కానిది ఏంటి? సరి అయినది కానిది ఏంటి అని చూస్తే ఇక్కడ నైతిక విలువల అభివృద్ధి చెందేటటువంటి దశ ఉత్తర బాల్య దశ. ఉద్వేగ కథార్సిస్ ఏర్పడే దశ కూడా ఉత్తర బాల్య దశ. ఇక్కడ పూర్వ బాల్య దశ ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 2 సరికాదు. గొనడోట్రోఫిక్ హార్మోన్ విడుదలయ్యేటటువంటి దశ యవ్వనారంభ దశ. ఉద్వేగ అనియంత్రిత గల దశ కౌమార దశ. సో ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రిపీట్ అయింది. శిరీష అనే విద్యార్థిని 2x3 = 36 అని చెప్పగలిగింది, కానీ 3x12 ఎంత అనేది చెప్పలేకపోయింది. సో ఇక్కడ ఏం జరిగింది? విపర్యాత్మక భావన లోపం అనేటటువంటిది, అంటే రివర్స్లో అడిగేటప్పుడు చెప్పలేకపోవడం కాబట్టి విపర్యాత్మక భావన లోపం అనేది ఏర్పడింది. నెక్స్ట్ వన్, కళ్యాణ్కు తన జట్టు గెలవాలి, కానీ తనకు ప్రాక్టీస్లో పాల్గొనడం ఇష్టం లేదు. చూడండి, గెలవాలి అంటే ఇక్కడ ప్లస్ అనేటటువంటిది కావాలి, పాల్గొనడం ఇష్టం లేదు. సో ఇక్కడ మైనస్. ఈ విషయంలో సుబ్బు ఎదుర్కొంటున్నటువంటి సంఘర్షణ ఏంటి అంటే ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్ వన్, వృద్ధుడుని రోడ్డు దాటించిన అమృతను గమనించినటువంటి ఉపాధ్యాయుడు ప్రశాంత్ అమృతను ప్రార్థనా సమావేశంలో మెచ్చుకొనగా అప్పటి నుంచి ఆమె వృద్ధులకు సహాయం చేయటం అనేది అలవాటు చేసుకుందంట. సో ఇది ఏమవుతుందంటే కార్యసాధక నిబంధనానికి చెందుతుంది. నెక్స్ట్ వన్, బాలల దినోత్సవం అనగానే నెహ్రూ గారు గుర్తుకు రావడం అనేది ఈ రకమైన స్మృతిగా చెప్పవచ్చు. సంసర్గ స్మృతి. 8వ తరగతి చదువుతున్నటువంటి మాధురి మరియు అదే వయసుకు చెందినటువంటి నిరక్షరాస్యులైనటువంటి కుమార్ల, చూడండి 8వ తరగతి చదువుతున్నా అంటే అక్షరాస్యత కలిగినటువంటి మాధురి, నిరక్షరాస్యులైనటువంటి కుమారుల ప్రజ్ఞను తెలుసుకోవడానికి ఒక ఉపాధ్యాయునిగా నీవు ఉపయోగించే ప్రజ్ఞా పరీక్ష ఏంటి? అంటే అక్షరాస్యులకి మరియు నిరక్షరాస్యులకు ఉపయోగించేటటువంటిది ఏంటి అంటే విస్లర్ ప్రజ్ఞామాపని. అంటే క్రింది వానిలో చూస్తే, నర్సరీ చదువుతున్నటువంటి సిరి హోంవర్క్ పూర్తి చేయగానే అమ్మ
పూర్ణ చాక్లెట్ను బహుమతిగా ఇచ్చింది. సో సిరి మొదటి తరగతికి చేరిన తర్వాత హోంవర్క్ పూర్తి చేయగా తల్లి చాక్లెట్ని ఇవ్వడం లేదంట. చూడండి. సో క్రమంగా సిరి హోంవర్క్ చేయడాన్ని మానివేసింది. చూడండి, చాక్లెట్ ఇవ్వడం మానివేయడంతో సో హోంవర్క్ చేయడం కూడా మానివేసింది. సో ఇది ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుందంటే విరమణ నియమాన్ని తెలియజేస్తుంది. శిశువు మొదట జన్మించేటప్పుడు తల ముందు బయటికి వచ్చి చివరిగా కాళ్ళు బయటికి రావడం జరుగుతుంది. దీన్ని వివరించేటటువంటి వికాస సూత్రం ఏంటి? వికాస శిరోపాదాభిముఖ సూత్రం. శిరోపాదాభిముఖ సూత్రం అనేది తెలియజేస్తుంది. పియాజే ప్రకారం 3x9 = 27 అని చెప్పిన కళ్యాణ్ 9x3 ఎంత అడిగితే చెప్పలేకపోవడం. ఇది విపర్యాత్మక భావనా లోపం. నెక్స్ట్ వన్, రాజేష్ యొక్క మానసిక వయస్సు అతని యొక్క శారీరక వయస్సులో సగం. అయితే అతడు ఈ వర్గానికి చెందుతాడు, అల్పబుద్ధికి చెందుతాడు. రమేష్ తన చుట్టాల పెళ్ళికి పిలిచినప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కానీ డబ్బులు ఖర్చు అవుతాయి అని ఆలోచించి ఏదో కారణం చాక్గా చూపి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ అతడు ఉపయోగించినటువంటి రక్షణ తంత్రం ఏంటంటే ఉపసంహరణ. సాకు చూపించి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఉపసంహరణకి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి యొక్క స్మృతుల నిష్పత్తి 1:1గా ఉన్నాయి. అంటే ఎబ్బింగాస్ ప్రకారం చూడండి, స్మృతి ఎంత ఉందో విస్మృతి అంతే ఉంది. అంటే ఎంత నేర్చుకున్నాడో అంత మర్చిపోయాడనమాట. సో నేర్చుకున్నది మర్చిపోయింది ఈక్వల్గా ఎప్పుడు వస్తుంది అంటే అభ్యసించిన తర్వాత. సో ఎబ్బింగాస్ ప్రకారం ఒక విషయంను అభ్యసించిన తర్వాత పునరభ్యసనం చేయకుండా ఎంతకాలం గడిచిపోయినట్లుగా భావించాలి. అంటే నేర్చుకున్నది మర్చిపోయింది శాతం అనేటటువంటిది ఈక్వల్గా ఎప్పుడు ఉంటుందంటే 50 నిమిషాల తర్వాత ఉంటుందన్నమాట. సగం మర్చిపోవడం అనేది 50 నిమిషాల తర్వాత జరుగుతుంది. కాబట్టి యూనివర్సలైజేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా అమలు చేయబడుతున్నటువంటి సమ్మిళిత విద్యా నమూనాను ఏంటి అంటే డ్యూయల్ టీచింగ్ నమూనా. యూనివర్సలైజేషన్ ప్రిన్సిపల్ ఆధారంగా అమలు చేయబడుతున్న సమ్మిళిత విద్యా విధానం ఏంటంటే డ్యూయల్ టీచింగ్ విధానం. PWD యాక్ట్ అనేటటువంటిది ఎవరికి సంబంధించినది? వికలాంగ శిశువులకి సంబంధించినది. 18 సంవత్సరాల వయసుకు చెందినటువంటి నిరక్షరాస్యుడైన మరియు భాషాజ్ఞానం లేని అంజీలోని ప్రజ్ఞను మాపనం చేయడానికి తోడ్పడే పరీక్ష. నిరక్షరాస్యులకి ఉపయోగించేది భాటియా ప్రజ్ఞామాపని. భాషాజ్ఞానం లేని వాళ్ళకి, నిరక్షరాస్యులైన వాళ్ళకి. నెక్స్ట్ వన్, పాఠశాలలోని గట్టిగా అరిచి అమ్మాయిల్ని హేళన చేయాలని ఉన్న పాఠశాలలో నిబంధనలు ఒప్పుకోవని తెలుసు కనుక క్రమశిక్షణ పాటిస్తున్న కళ్యాణ్ అనే విద్యార్థి కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లు? సాంప్రదాయ స్థాయిలోని 4వ దశలో ఉన్నట్టు. గుడ్ ఎనఫ్ డ్రా ఏ పర్సన్ అనేటటువంటి పరీక్ష దేనికి సంబంధించిందంటే ఇది సామూహిక పరీక్ష, పేపర్ పెన్సిల్ పరీక్ష. సామూహిక పేపర్ పెన్సిల్ పరీక్ష. తరగతి గదిలో ఉపాధ్యాయుడు అడిగినటువంటి ప్రశ్నకు లేచి నిలబడి సమాధానం ఇవ్వగానే శ్రీనికేష్ అనే విద్యార్థి భయాందోళనకు లోనయ్యాడు. దీనికి కారణమైనటువంటి హార్మోన్ ఏంటి? భయాందోళనకి కారణమయ్యాడు అంటే ఉద్వేగానికి లోనయ్యాడు. ఉద్వేగానికి లోనవ్వడం అనేది ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోను, అడ్రినలిన్ హార్మోన్ అన్నమాట. ఉద్వేగ హార్మోన్ అంటాం దాన్ని. సుబ్బు అనే విద్యార్థి రసాయన శాస్త్రంలోని ఆల్కేన్ల గురించి చదివిన తర్వాత అంతకు మునుపు చదివిన ఆల్కైన్ల గురించి గుర్తుకు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సో దీనిని ఏ విధంగా భావించవచ్చు అంటే పాతది ఆల్కేన్ల గురించి చదివిన తర్వాత అంతకు మునుపు చదివిన ఆల్కైన్ల గురించి గుర్తుకు తెచ్చుకోవడంలో చూడండి, ముందుది గుర్తుకు తెచ్చుకోవడంలో కొత్తది ఆటంకం పరిచింది. పాతది గుర్తుకు తెచ్చుకోవడంలో కొత్తది ఆటంకం కలిగించింది. కొత్తది ఆటంకం కలిగిస్తే అది తిరోగమన అవరోధం అవుతుంది. బ్రూనర్ ప్రకారం అభ్యసనం అనేటటువంటిది ఎలా ఉండాలంటే సరళంగా ఉండాలి, అన్వేషణాత్మకంగా ఉండాలి. 16 సంవత్సరాల రాము అనే విద్యార్థి యొక్క విద్యా సామర్థ్యమును తెలుసుకొనుటకు ఉపాధ్యాయుడు TAT పరీక్షను ప్రయోగించాడు. అయినా రాము పూర్తి చేయవలసినటువంటి అవసరం లేని పరీక్ష ఏంటి? విద్యా సామర్థ్యములు తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడి TAT పరీక్షను ప్రయోగిస్తే ఇవన్నీ కూడా విద్యా సంబంధానికి సంబంధించినవి, చేతి నైపుణ్యాల పరీక్ష అనేది కాదు. నెక్స్ట్ వన్,
ఒక పిల్లవాడు క్లాసులో స్నేహితులచే అవమానానికి గురైనప్పుడు తన కోపమును ప్రకటించడంలో చాలా నియంత్రణ కనపరిచాడు. ఉద్వేగ నియంత్రణ కనపరిచాడు. సో ఈ ఉదాహరణ అనేది దేనికి వివరిస్తుందంటే ఉద్వేగ కెథార్సిస్, ఉద్వేగ నియంత్రణ అనేటటువంటిది కనిపిస్తుంది. తులనాత్మక ఉద్వేగాలు అనేవి ఈ దశలో సులభంగా మార్పు చెందుతాయి, శైశవ దశలో మార్పు చెందుతాయి. సుబ్బు అనేటటువంటి విద్యార్థి శంకువు ఎదురుగా లేకపోయినా దాని వైశాల్యము, దాని ఘనపరిమాణమును గురించి ఆలోచించగలిగి ఆ సమస్యను పరిష్కరించగలుగుతున్నాడంట. చూడండి, తన ఎదురుగా లేకపోయినా చేయగలుగుతున్నాడు. అయితే పియాజే ప్రకారం సుబ్బు ఉన్నటువంటి దశ. సో అమూర్త ప్రచాలక దశ. ఎదురుగా లేకపోయినవి అంటే కంటికి కనిపించనివి, దానికోసం అంటే అమూర్త ప్రచాలక దశ లేదా నియత ప్రచాలక దశ అవుతుంది. బిఎడ్ విద్యార్థులకు ఎస్జిటి అవకాశం కల్పించడం అనే అంశంపై 5 ఐచ్ఛికాల స్కేలు ఆధారంగా ఛాత్రోపాధ్యాయుల యొక్క అభిప్రాయాన్ని సేకరించిన ఇక్కడ ఉపయోగించిన వైఖరి మాపన ఏంటి? 5 ఐచ్ఛికాల స్కేలు అనేది లైకర్ట్ నిర్ధారణ మాపనికి సంబంధించింది. నిర్ధారణ మాపని లైకర్ట్. ఇరుగు పొరుగు వారిచే మంచి అనిపించుకోవడం కోసమే సీత క్రమశిక్షణగా ఉంటుంది. సో కోల్బర్గ్ ప్రకారం సీత ఉన్న దశ మంచి బాలుడు మంచి బాలిక నీతి అనేది సాంప్రదాయ స్థాయిలోని 3వ దశను సూచిస్తుంది. ఈ క్రింది వానిలో సాంఘిక వికాసంలోని వికాస కృత్యం యొక్క సరైన క్రమం. సాంఘిక వికాసంలోని వికాస కృత్యం యొక్క సరైన క్రమం. ఫస్ట్ ఏకాంతర క్రీడ, నెక్స్ట్ సమాంతర క్రీడ, నెక్స్ట్ సంసర్గ క్రీడ, తర్వాత లాస్ట్ అండ్ సహకార క్రీడ. ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు పిల్లలందరికీ సత్య హరిశ్చంద్రుని నాటకమును చూపించి సత్య హరిశ్చంద్రుని యొక్క గుణమును వివరించాడు. దీని ద్వారా ఉపాధ్యాయుడు ఏ వికాసమును గురించి పిల్లలందరి నుండి ఆశిస్తున్నాడు. చూడండి, మంచి గుణాలను, సత్య హరిశ్చంద్రుని యొక్క గుణాలను వివరించాడు అంటే అక్కడ నైతిక వికాసము, మంచి చెడుల గురించి తెలియజేయడం అనేది నైతిక వికాసం. నెక్స్ట్ వన్, మొదట 2 చేతులతో బొమ్మను పట్టుకొని తర్వాత అమృత క్రమంగా తర్వాత వేళ్లతో బొమ్మను పట్టుకోవడం అనేది ఈ వికాస సూత్రాన్ని సూచిస్తుంది. చూడండి, ఫస్ట్ బొమ్మని ఎలా పట్టుకునేది? 2 చేతులతో పట్టుకునేది, తర్వాత వేళ్లతో పట్టుకుంటుంది. సో ఫస్ట్ అనేది సాధారణం నుంచి నిర్దిష్టానికి మారిందన్నమాట. వికాసం సాధారణం నుంచి నిర్దిష్టానికి కొనసాగుతుంది అనే దాన్ని సమర్థిస్తుంది. సాంఘిక పరిస్థితుల్లో వ్యక్తి జరిపేటటువంటి ప్రతిచర్యలు అతని అహం నాణ్యతను పెంచుతాయని, అదే మూర్తిమత్వ వికాసం అని పేర్కొన్నవారు ఎవరు? అహం కేంద్రీకృత సిద్ధాంతం, అహం గురించి తెలియజేసిన వారు ఎరిక్సన్. నెక్స్ట్ వన్, తల్లిని పిల్లిని భయపడినటువంటి వేదవ్యాస్ తెల్లని పిల్లిని భయపడినటువంటి వేదవ్యాస్ తెల్లని కాగితానికి అన్నాన్ని మరియు తెల్లని కాగితానికి అన్నానికి మరియు తెల్లని గోడని చూసి కూడా భయపడుతున్నాడంట. ఇది మరి శాస్త్రీయ నిబంధనలోని ఏ నియమాన్ని తెలియజేస్తుంది అంటే ఒక్కదానికి భయపడుతున్నప్పుడు అలాంటి సిమిలర్గా ఉన్న ప్రతి ఒక్కదానికి భయపడడం అనేది ఉన్నత క్రమ నియమంని సూచిస్తుంది. రాజేష్ అను కాలేజీ విద్యార్థి తమ ప్రేమను తిరస్కరించి అవమానించినటువంటి శృతిని ప్రయత్నపూర్వకంగా మర్చిపోయాడు. ఈ ఉదాహరణ అనేది ఏ రక్షణ తంత్రాన్ని సూచిస్తుంది? ప్రయత్నపూర్వకంగా మర్చిపోయాడు కదా, దీన్ని దమనం అంటారు. ప్రయత్నపూర్వకంగా మర్చిపోవడం దమనం. ఈ క్రింది వానిలో ఏ శిశువుల యొక్క సాధన వారి మానసిక సామర్థ్యం కంటే తక్కువగా ఉంటుంది? ఏ శిశువుల యొక్క సాధన అంటే అభ్యసన వైకల్యం కలిగిన వారి యొక్క సాధన అనేది వారి యొక్క మానసిక సామర్థ్యం కంటే తక్కువగా ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధనా రంగం పట్ల అభిరుచిని పెంపొందించాలనుకున్నాడు. అయితే ఆ ఉపాధ్యాయుడు ముఖ్యంగా ఏ రంగం పట్ల దృష్టి సారించాలి? అభిరుచి, వైఖరి ఇలాంటివన్నీ కూడా మనకి భావావేశ రంగంలోనే వస్తాయి. నెక్స్ట్ వన్, 10వ తరగతి విద్యార్థులు తమ సామర్థ్యానికి తగిన భవిష్యత్ కోర్సును ఎంచుకునేలా చేయడానికి ఉపాధ్యాయుడు మురళి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్ష ఏమిటి? సహజ సామర్థ్య పరీక్ష. భవిష్యత్తులో కోర్సును ఎంచుకోవడానికి ఉపయోగపడేది సహజ సామర్థ్య పరీక్ష. వృత్యంతర శిక్షణ తరగతులకు హాజరు కాని మురళి అనే ఉపాధ్యాయుడు నేనే కాదు ఏ ఉపాధ్యాయుడు హాజరు కాలేదని తెలపడం. చూడండి, తను హాజరు కాలేదు, తనతో పాటు ఎవరు కూడా హాజరు కాలేదని చెప్పడం అనేది ప్రక్షేపణానికి చెందుతుంది.
ఒక ఉపాధ్యాయుడు ఉత్తర బాల్య దశలోని సాంఘిక వికాసంలో జరిగే మార్పులను అధ్యయనం చేయుటకు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఒక్కొక్క విద్యార్థిని ఎంపిక చేసుకొని వారి తరగతి పూర్తి చేసే వరకు పరిశీలించి మార్పుని నమోదు చేసుకున్నాడు. ఇది దేన్ని తెలియజేస్తుందంటే ఒక్కొక్క విద్యార్థిని ఎంపిక చేసుకొని చేయడం అనేది క్రాస్ సెక్షనల్ పద్ధతి అంటారు. నాగేశ్వరరావు అనేటటువంటి గణిత ఉపాధ్యాయుడు 5వ తరగతి విద్యార్థులకు ముందు వృత్తము నేర్పించి తర్వాత కంకణము గీయడం నేర్పించాడు. సో అయితే ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస సూత్రం ఫస్ట్ వృత్తము అనేది నేర్పించాడు, తర్వాత కంకణం గీయడం నేర్పించాడు. కాబట్టి ఇది వికాసం అనేటటువంటిది క్రమానుగతమైనది అనే దాన్ని తెలియజేస్తుంది. వ్యక్తి అంతరాత్మకు ప్రాధాన్యతను ఇవ్వడం, అంతరాత్మ చెప్పిన విధంగా నైతికతను పాటించడం, విశ్వ నియమాలను ధర్మాలను అనుసరించడం అనేది ఈ దశలో జరుగుతుంది. ఉత్తర సాంప్రదాయ స్థాయిలోనే 6వ దశలో జరుగుతుంది, చివరిది అనమాట. ఇంకా నెక్స్ట్ వన్ ఆత్మస్పందన సామర్థ్యాలతో కూడుకున్నదిగా ఈ ప్రజ్ఞను భావించవచ్చు. అంటే వాళ్ళ మనసు ఏం చెప్తే అది అంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ అనమాట. ఇది వ్యక్తి అంతర్గత ప్రజ్ఞను తెలియజేస్తుంది. ఆత్మస్పందన అంతఃపరిశీలన తనకు సంబంధించింది. పియాజే సంజనాత్మక సిద్ధాంతం ప్రకారం శిశువు ఆటలాడేటప్పుడు జీవం లేని కొన్ని వస్తువులకు జీవాన్ని ఆపాదించడం అది ఎక్కడ జరుగుతుంది? స్వరాత్మకవాదంలో జరుగుతుంది. దాన్ని స్వరాత్మకవాదం అంటారు. ఒక విద్యార్థి ఎక్కములను ఆవృత కూడికలుగా అర్థం చేసుకొని నేర్చుకొని గుర్తుపెట్టుకున్నాడు. ఇది ఏ రకమైన స్మృతి? ఇది తార్కిక స్మృతి. బ్రోనర్ ప్రకారం అభ్యసన అంశానికి సంబంధించిన విషయాన్ని అందించడంలో 3 క్రమశ్రేణి పద్ధతికి సంబంధించినది ఏంటి? నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతి ఇవన్నీ కూడా సంబంధిస్తాయి. ఈ మాంటిసోరీ పద్ధతి అనేది సంబంధించదు. నెక్స్ట్ వన్ ప్రార్థనా సమయానికి హాజరవ్వాలనుకున్నటువంటి మురళి బస్సు నిదానంగా ప్రయాణించడం వలన పాఠశాల అసెంబ్లీకి సమయానికి చేరుకోలేకపోయాడు. అయినా మురళి ఎదుర్కొంటున్నటువంటి మొదటి పరిస్థితి ఏంటి? చూడండి, ప్రార్థనా సమయానికి చేరుకోలేకపోయాడు. ఎందుకు? రీజన్ ఏంటంటే మరి బస్సు నిదానంగా వెళ్ళడం వలన. అలాంటప్పుడు మురళి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాడంటే కుంటనాన్ని ఎదుర్కొంటాడు. కుంటనం. ఇంటికి త్వరగా చేరుకోవాలనుకున్నటువంటి కళ్యాణ్ని స్నేహితులు పార్టీకి ఆహ్వానించినప్పుడు వెళ్ళాలని అనిపించినా నాకు ఆకలిగా లేదు, మీరు కానివ్వండి అని తెలపడాన్ని ఏమంటారు? ప్రతిచర్య నిర్మితి అంటారు. తనకి లోపల ఇష్టమున్నా సరే ఇష్టం లేనట్లుగా ప్రవర్తించడం అట్లాంటివన్నీ కూడా ప్రతిచర్య నిర్మితి అంటారు. డిఎస్సి పరీక్ష రాయిచున్నటువంటి ప్రశాంత్ పరీక్షలో అడిగిన ప్రశ్నలకు సమాధానం గుర్తు తెచ్చుకోవడానికి తోడ్పడేటటువంటి ప్రాయిడ్ మూర్తిమత్వ గతిశీలతలోని అంశం. చూడండి, అడిగిన ప్రశ్నలకు సమాధానం గుర్తు తెచ్చుకోవడానికి ఉపయోగపడేది ఏంటంటే ఉపచేతనంలో ఉన్న వాటినే గుర్తుకు తెచ్చుకోవచ్చు. మరి చేతనంలో ఉన్న గుర్తు తెచ్చుకోలేము. అచేతనంలో ఉన్న వాటిని అసలు గుర్తు తెచ్చుకోలేము. చేతనంలో ఉన్న వాటివి గుర్తుంటాయి, ఉపచేతనంలో ఉన్నవి కొంచెం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే గుర్తొస్తుంటాయి. రామారావు అనేటటువంటి వ్యక్తి ఉద్వేగాల మీద నియంత్రణ కోల్పోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఉద్వేగాల మీద నియంత్రణ కోల్పోయాడు. ఉద్వేగాలకు సంబంధించిన హార్మోన్ ఏంటి? అతిరొక్క గ్రంథే కదా అడ్రినలిన్ హార్మోన్ రిలీజ్ చేసేది. సో అతిరొక్క గ్రంథే అనమాట అది. విద్యార్థులందరూ ఉపాధ్యాయునికి సెల్యూట్ చేస్తున్నప్పుడు చేతికి కట్టుకున్నటువంటి విద్యార్థిని బాగా గుర్తుంచుకోవడం అనేటటువంటిది. చూడండి, విద్యార్థులందరూ ఉపాధ్యాయునికి సెల్యూట్ చేస్తున్నప్పుడు చేతులు కట్టుకున్నటువంటి విద్యార్థిని బాగా గుర్తుంచుకోవడం అనేది రెస్టార్ఫ్ ఎఫెక్ట్ అన్నమాట. సతీష్ అనేటటువంటి విద్యార్థికి ఉపాధ్యాయుడు హైదరాబాద్ అని చెప్పగానే గోల్కొండ కోట గుర్తుకొచ్చేసింది. సో ఇది ఏ రకమైనటువంటి స్మృతి అంటే సంసర్గ స్మృతి. పోలిక ఉన్న అంటే ఆ రిలేటెడ్గా ఉన్న గుర్తుకు రావడం. సర్వేస్ చాలా అత్యాసపరుడిగా ప్రభావశీలుడిగా కనిపిస్తున్నాడు. అయితే దీనికి కారణమయ్యేటటువంటి అంతఃస్రావి హార్మోన్ ఏంటి? థైరాక్సిన్ హార్మోన్. ఇంటర్ చదువుతున్నటువంటి రాహుల్ వేసవి సెలవుల్లో తన తాతయ్య ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ చెరువును చూడగానే చిన్నప్పుడు ఈత కోసం వెళ్ళినప్పుడు తన స్నేహితుడు అందులో మునిగిపోయిన సంఘటన గుర్తుకు రావడం అనేది దేనికి చెందుతుంది అంటే రెడెంటిగ్రేటివ్ స్మృతికి చెందుతుంది. నెక్స్ట్ వన్, జస్వంత్ అనేటటువంటి విద్యార్థి ప్రస్తుత నిష్పాదన అయినటువంటి బొమ్మలు గీయడం చూసిన వారు ఎవరైనా ఎదుటి భవిష్యత్తులో చూడండి
ప్రస్తుత నిష్పాదన అయినటువంటి బొమ్మలు గీయడం చూసిన వారు ఎవరైనా ఇతడి భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్ అవుతాడని అనుకుంటుంటారు. దీనికి కారణమైనటువంటి అంశం ఏంటి? అతనిలో యొక్క సహజ సామర్థ్యం, భవిష్యత్తులో రాణించడానికి తెలియజేసేది సహజ సామర్థ్యం అన్నమాట. రాజీ తన విద్యా కెరీర్కు సంబంధించి ఒకేసారి 2 లక్ష్యాలను ఎంచుకొని దానితో రాజీ పడలేకపోతుంది. చూడండి, 2 లక్ష్యాలతో రాజీ పడలేనప్పుడు మనకి ఏర్పడేది ఏంటంటే సంఘర్షణే. అది ప్లస్ ప్లస్ అవ్వచ్చు, మైనస్ మైనస్ అవ్వచ్చు, ఏదైనా కానీ. రాజు అనేటటువంటి విద్యార్థికి తలకు బాగా దెబ్బలు తగలడం అనేది కీ పాయింట్ ఇక్కడ. దెబ్బ తగలడం వల్ల కొద్ది రోజుల తర్వాత చిన్నగా గతానుభవాలు మర్చిపోవడం మొదలుపెట్టాడు. అయితే దీనికి వైద్య పరిభాషలో ఏమని పిలుస్తాం? దెబ్బ తగిలడం వల్ల మర్చిపోవడాన్ని ఆమె వెళ్ళింది. నెక్స్ట్ వన్, అభ్యసన వైకల్యం కలవారికి అందించేటటువంటి శిక్షణలో భాగంగా ఉపయోగించే VAKT పద్ధతిలో T అంటే అర్థం ఏంటి? T అంటే టచ్, V అంటే విజువల్, ఆడిటరీ, కైనోస్థెటిక్, అలాగే T అంటే టాక్టైల్, టచ్. 3వ తరగతి చదువుతున్నటువంటి చాందిని యొక్క మూర్తిమత్వం తెలుసుకొనుటకు ఉపయోగపడేటటువంటి అప్రక్షేపక పరీక్ష ఏంటి? ఇవన్నీ ప్రక్షేపక పరీక్షలు అనమాట. సో అప్రక్షేపక పరీక్ష అంటే ది విన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ అనమాట. ఆర్మీలో పనిచేస్తున్నటువంటి హేమంత్ యుద్ధ పరిస్థితులు ఎదురైనప్పుడు దేశము కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడనే అవకాశం లభించింది అని భావించటం అనేది ఈ అంశాన్ని సూచిస్తుంది. అతని యొక్క వైఖరి అంటే ఆ అంశం పట్ల అతనికి ఒక ధనాత్మకమైనటువంటి వైఖరి ఉంది అని అర్థం అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రశాంత్ తన మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకుంటకు కారణమయ్యేటటువంటి ప్రజ్ఞ గార్డినర్ ప్రకారం ఏంటవుతుంది? మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి, తన మూర్తిమత్వాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి కారణమయ్యే ప్రజ్ఞ వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ. అభ్యసన లక్షణానికి సంబంధించి సరే అయినది కానిదేంటి? అభ్యసన లక్షణాలు ఏంటంటే అభ్యసనంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. మరి అభ్యసనంపై అనువంశికత ప్రభావమే అధికం ఉంటుందా అన్నారు. అనువంశికత, పరిసరాల ప్రభావం 2 ఉంటాయి కాబట్టి ఏది అధికమని చెప్పలేం. అభ్యసనం అనేది సంకుచితమైనది అన్నారు. సంకుచితమైనది కాదు, విస్తృతమైనది. అభ్యసనం అనేది కౌమార దశ వరకు జరిగి ఆగిపోద్ది అన్నారు. సో కాదు, ఈ 3 కూడా కాదన్నమాట. ఎందుకంటే నిరంతరం జరుగుతుంది. అభ్యసనం అనేది వైయక్తిక భేదాలు ఉంటాయి. ఓకేనండి. నెక్స్ట్ వన్, ఎరిక్ ఎరిక్సన్ ప్రకారం సమాజంలో నూతన విలువలను ఉద్భవింపజేయుటకు ఈ దశలోని వారి లక్షణం ఏంటి? మధ్య వయోజన దశ. నూతన విలువలను ఉద్భవింపజేయటము అనేది మధ్య వయోజన దశలోని లక్షణం. ఏ దశలో లక్షణం అంటే మధ్య వయోజన దశ. రాఖీ పండుగ రోజు కళ్యాణ్కు తన చెల్లెలు శిరీష రాఖీ కడుతుండటం చూసిన ప్రశాంత్ తనకు కూడా తన చెల్లెలు ఉంటే బాగుండేది అని కోరుకుంటున్న ప్రశాంత్ మాస్లో ప్రకారం ఏ అవసరంగా భావించవచ్చు? మరి ప్రశాంత్ ఏ అవసరాన్ని కోరుకుంటున్నాడు కళ్యాణ్ని చూసి? కళ్యాణ్కు తన చెల్లి రాఖీ కట్టింది కాబట్టి తినికి రాఖీ కట్టాలనుకుంటున్నాడు కాబట్టి ఇది ప్రేమ సంబంధమైనటువంటి అవసరాన్ని భావిస్తున్నాడు. శిశువు తన శిక్షకుని సహాయంతో చెస్ను తన పూర్తి సామర్థ్యం మేరకు మాత్రమే నేర్చుకోగలిగాడు. కానీ స్వయంగా అయితే కొంతవరకు మాత్రమే నేర్చుకోగలడు. ఈ వాక్యం వివరించే అభ్యసన సిద్ధాంతం ఏంటి? చూడండి, ఇక్కడ మనకు తెలుసు కదా, ZPD అనేటటువంటిది ఒకటి ఉంటుంది. సో మనం అంటే తన సొంతంగా నేర్చుకునేదానికి ఇతరుల సహాయంతో ఇంకొంచెం ఎక్స్ట్రా నేర్చుకునేదానికి మధ్య ఆ సిద్ధాంతాన్ని తెలియజేసేటటువంటిది వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక అభ్యాస సిద్ధాంతం అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల యొక్క రాత దోషాలను సరిచేయడానికి ప్రతిరోజు ఇంటి పని ఇస్తున్నాడు. రాత దోషాలని సరిచేయడానికి. ఇందులో ఇమిడి ఉన్నటువంటి అభ్యసన నియమం ఏంటి? అభ్యాస నియమాన్ని తెలియజేస్తుంది. అంటే రాత దోషాలను సవరించడానికి ఇంటి పని ఇస్తున్నాడంటే ఎక్కువగా చేయడం వలన అది సరిచేయవచ్చు అనే ఉద్దేశంతో. రాజు అనేటటువంటి బాలుడు తన స్నేహితులు ఆడుతున్న ఆటను గమనిస్తూ తను కూడా తన ఆట వస్తువులతో అదే ఆటను ఒక్కడే ఆడుకుంటున్నాడు. సో గమనిస్తూ ఆడుతున్న ఆటను గమనిస్తూ తను కూడా ఆటలతో ఆడుకోవడం అనేది సమాంతర క్రీడకి చెందుతుంది. నెక్స్ట్ వన్, ఆటిజం అనేది ఈ వైకల్యం కోవలోకి వస్తుంది. ఆటిజం అనేది ఏ వైకల్యం కోవలోకి వస్తుందంటే మానసిక వైకల్యానికి చెందినదే ఆటిజం. నెక్స్ట్ వన్, అర్ధ సంవత్సర పరీక్షలు ఈ మూల్యాంకనంలో భాగం. అర్ధ సంవత్సర పరీక్షలు అనేవి సంకలన మూల్యాంకనంలో భాగం.
18వ ఎక్కం నేర్చుకున్న తర్వాత 17వ ఎక్కం గుర్తు తెచ్చుకోవడంలో ఏర్పడేటటువంటి అవరోధం ఏంటి? 18వ ఎక్కం అంటే 17 తర్వాత కదా 18. సో కొత్తది నేర్చుకున్నాడు, పాతది ఆటంకం చూడండి, కొత్త ఎక్కం నేర్చుకున్న తర్వాత 17వ ఎక్కం గుర్తుకు తెచ్చుకోవడంలో ఏర్పడే అవరోధం. ఓకే, 17 అంటే పాతది గుర్తుకు తెచ్చుకోవడంలో కొత్తది ఆటంకం కలిగిస్తుంది. సో ఇక్కడ ఆటంకం కలిగిస్తున్నది ఏంటి? కొత్తది ఆటంకం కలిగిస్తుంది కాబట్టి తిరోగమన అవరోధం. వరద బాధితులకు విరాళాలు ప్రకటించడాన్ని టీవీలో గమనించిన చాందిని తాను దాచుకున్న డబ్బును విరాళంగా ఇవ్వడం వలన ఉపాధ్యాయుడు మెచ్చుకోవడం. ఇక్కడ బండూరా ప్రకారం పునర్బలనం చూడండి, ప్రత్యక్ష పునర్బలనాన్ని చెందుతుంది. నెక్స్ట్ వన్, నిరక్షరాస్యలో ప్రజ్ఞాలబ్ధిని సామూహికంగా తెలుసుకోవడానికి ఉపయోగపడని పరీక్ష ఏంటి? ఏది ఉపయోగపడదు? నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధిని సామూహికంగా తెలుసుకోవడానికి. ఇక్కడ నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞాలబ్ధిని తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఇవన్నీ కూడా అవుతాయి, ఎందుకంటే ఇవి సామూహికంగా అవుతాయి. మరి ఇది వైయక్తికంగా అవుతుంది కాబట్టి ఇది కాదనమాట. నెక్స్ట్ వన్, శృతి అనేటటువంటి అమ్మాయి లేఖనంలో చూసి కూడా అనేక తప్పులు చేస్తూ ఉన్నది. లేఖనంలో చూడండి, చూసి కూడా అనేక తప్పులు చేస్తున్నది. దీన్ని అభ్యసన వైకల్యంగా భావించవచ్చు. లేఖనంలో దోషాలు అనేటటువంటిది డిస్గ్రాఫియా. రాజు అనేటటువంటి బాలుడు దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయడం తప్పు అని చెప్పడం చూడండి, దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయడం తప్పు అని చెప్పడం కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నట్లుగా భావించవచ్చు అంటే 1వ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయిలోని 1వ దశ. ఒక విద్యార్థి నాటకీకరణలో వృత్తులు అనేటటువంటి పాఠాన్ని గుర్తుకు పెట్టుకోగలిగాడు. ఇది ఏ స్మృతిగా చెప్పవచ్చు? నాటకీకరణలో వృత్తులు అనే పాఠకాన్ని గుర్తుపెట్టుకో. నాటకీకరణ అనేటటువంటిది చేయడం ద్వారా జరిగింది కదా, సో ఇది క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ వన్, బడి బస్సు హారన్ నిబంధనం చేసుకున్నటువంటి సుబ్బు అనే విద్యార్థి ఇతర బస్సుల హారన్లకు కూడా ప్రతిస్పందించక ఇతర బస్సుల హార్న్లకు ప్రతిస్పందించక కేవలం తన బస్సు హార్న్కి మాత్రమే ప్రతిస్పందించాడు. చూడండి అక్కడ ఏం జరిగింది అంటే ఏదో ఒక్కదానికే ప్రతిస్పందించడం చేశాడు కాబట్టి అక్కడ విచక్షణ జరిగింది అనేది విచక్షణకు చెందుతుంది. రియో ఒలింపిక్స్లో గాయం చేత క్వార్టర్స్ ఫైనల్స్లో పథకం పోగొట్టుకున్నటువంటి వినస్ ఫోగాట్ 2018 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది. అంటే గాయము చేత ఫస్ట్ పోగొట్టుకుంది కానీ తర్వాత గెలిచింది. అది ఏంటవుతుందంటే పరిహారము అవుతుంది. అంటే ఒక దాంట్లో సాధించింది, ఇంకో దాంట్లో సాధించింది. ఐఐటి పూర్తి చేసినటువంటి ఆదిత్య నిగమ్ ముగ్గురు ఆడే చెస్ బోర్డును రూపకల్పన చేయడం. చూడండి, ముగ్గురు ఆడే చెస్ బోర్డును రూపకల్పన చేశాడంట. ఈ మనోవైజ్ఞానిక అంశాన్ని సూచిస్తుంది. మరి ఏదైనా కొత్తదనాన్ని సృష్టించడం అనేటటువంటిది దేన్ని చెందుతుంది అంటే సృజనాత్మకత అవుతుంది. విద్యార్థి యొక్క వృత్తిపర సామర్థ్యాలను తెలుసుకోవడానికి తోడ్పడే పరీక్షగా దీన్ని భావిస్తాం. విద్యా విషయక వృత్తిపర సామర్థ్యాలను తెలుసుకోవడానికి తోడ్పడేది DAT డిఫరెన్స్. వీరి విషయంలో ప్రవేశపెడతారు. కార్య విశ్లేషణ అనేది మానసిక వైకల్యం కలవారికి ప్రవేశపెడతారు. వయోజనులైనటువంటి ట్యూటర్లతో పరస్పర చర్యలకు జ్ఞాన నిర్మాణంలో ప్రాధాన్యం ఇచ్చినటువంటి అభ్యసన సిద్ధాంతం ఏదంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. అక్షరాస్యుల ప్రజ్ఞను సామూహికంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి ప్రజ్ఞా పరీక్ష ఏది? అక్షరాస్యులకు ఉపయోగించేది ఆర్మీ ఆల్ఫా టెస్ట్, సామూహికంగా ఉపయోగించేది. నెక్స్ట్ వన్, ఆర్మీలో ఉత్తీర్ణత సాధించలేకపోయినటువంటి విద్యార్థి డిఎస్సిలో పోస్టులే లేనప్పుడు టెట్ క్వాలిఫై ఏం లాభం అని తెలపడం. చూడండి, టెట్లో ఉత్తీర్ణత సాధించలేకపోయింది కాబట్టి డిఎస్సిలో పోస్టులే లేకపోతే టెట్ ఎందుకు క్వాలిఫై అవ్వడం వేస్ట్ కదా అని అనడం దేన్ని తెలియజేస్తుందంటే హేతుకీకరణాన్ని తెలియజేస్తుంది. అందం ద్రాక్ష పొలంలాగా. పూర్వ బాల్యదశలో పిల్లలు వారి స్నేహితులతో జరిపేటటువంటి మొదటి సాంఘిక కృత్యం ఏంటి? పూర్వ బాల్యదశలో పిల్లలు తమ స్నేహితులతో జరిపేటటువంటి మొదటి క్రీడ ఏంటంటే సమాంతర క్రీడ. పునరభ్యసనాన్ని పోలి ఉండేటటువంటిది ఏంటి? పునరభ్యసనాన్ని పోలి ఉండేది అనుకూల బదలాయింపు. ఒక ప్రత్యేక శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు వెళ్ళి వికలాంగులైనటువంటి విద్యార్థులకు బోధించేటటువంటి నమూనాని ఏమంటారు? ఇటినరెంట్ బోధనా నమూనా అంటారు. ఇటినరెంట్ బోధనా నమూనా. తనను పరిశీలించుకోవాలనుకున్నటువంటి ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు.
ఈ పరిశీలన రకం ఈ పరిశీలన రకం దేనికి చెందుతుంది అంటే సంచరిత పరిశీలనకి చెందుతుంది. క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం ఏంటి? వికాసం అనేది అన్ని అభివృద్ధి దశల్లో కూడా ఒకే విధంగా ఉండదు అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి, ఉండవు అన్నారు కాబట్టి రాదు, సరికాదు. స్వల్పకాలిక ప్రక్రియ అయితే కాదు, దీర్ఘకాలిక ప్రక్రియ. ప్రాగుక్తీకరించగలం వికాసాన్ని, ఇక్కడ ప్రాగుక్తీకరించలేమన్నారు కాబట్టి సరికాదు. భాషా వికాస దశల వరుస క్రమంలో మూడవ దశ ఏమిటి? మూడవ దశ ఏంటి? ఫస్ట్ది మనకి పూర్వ భాషా దశ, దాన్ని ప్రాక్ భాషా దశ అంటారు. సో రెండవది ముద్దు మాటల దశ, మూడవది శబ్దానుకరణ దశ, నాలుగవది శబ్దావగాహన దశ, నాలుగవది శబ్దానుకరణ దశ. సో ఇక్కడ మనకి శబ్దానుకరణ దశ మూడవది, ఫస్ట్ది ఇది, రెండవది ఇది, మూడవది శబ్ద అవగాహన దశ, నాలుగవది. నెక్స్ట్ వన్, దమనం చేయబడినటువంటి అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్చే చెప్పబడినటువంటి టెక్నిక్ ఏంటి? సమగ్రాకృతి అనేటటువంటిది. వ్యక్తి వికాసంపై అనువంశిక ప్రభావాన్ని సమర్థించేటటువంటి అధ్యయనం ఏమిటి? పియర్సన్ డార్విన్ కుటుంబం అనేటటువంటిది అనువంశికత ప్రభావాన్ని తెలియజేస్తుంది. పిల్లలు వారి స్నేహితులతో జరిపేటటువంటి మొదటి సాంఘిక కృత్యం, తమ స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడేది ఏంటంటే సమాంతర క్రీడ. సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరి అయిన జత ఏది? నవ్వు, ఉత్సాహం అనేటటువంటిది సరి అయిన జత. ఇవన్నీ ఏవి కూడా సరికాదు. నెక్స్ట్ వన్, పియాజే సంజనాత్మక వికాస దశల్లో ఆ విపర్యాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించింది. పూర్వ పచాలక దశకు సంబంధించినది. వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించేటటువంటి ప్రస్తుత నిష్పాదనను ఏమంటారు? భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదనే సహజ సామర్థ్యం. శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందుతుంది. విధేయత దశ అనేది కోల్బర్గ్ యొక్క ఏ నైతిక వికాస స్థాయికి చెందుతుంది అంటే పూర్వ నైతిక లేదా పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయంతో పాల్గొనలేకపోవడంలో రక్షణ తంత్రం. ఉపసంహరణ. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకి ఇష్టం, కానీ హాస్టల్లో ఉండడం అంటే ఆమెకి ఇష్టం లేదు. సో ఒకటి ఇష్టము, ఒకటి ఇష్టం లేదు. ఇక్కడ ఏర్పడేటటువంటి సంఘర్షణ ఏమవుతుంది? ఉపగమ పరిహార అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గౌణ అవసరం ఏంటి? క్రింది వానిలో గౌణ అవసరం అనేది గుర్తింపు. ఇవన్నీ కూడా ప్రాథమిక అవసరాలే. సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం ఈ క్రింది సిద్ధాంతం యొక్క ఫలితాలు. ఈ మూడు సిద్ధాంతాలు మనకి ఎక్కడ ఉంటాయి? యత్నదోష అభ్యసన సిద్ధాంతం, థార్న్డైక్ సిద్ధాంతంలో ఉంటాయి. ఇతరుల నుండి ఏమి ఆశించకుండానే స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకాన్ని ఏమంటారు? స్వీయ పునర్బలనం అని అంటారు. ఈ స్మృతి రకంలో ఎక్కువ విషయం అనేది ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. క్రియాత్మక స్మృతిలోనే విషయం అనేది ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితి ముందెన్నడూ చూడలేకపోయినా చూస్తున్నట్లుగా అనుభూతి కలగడాన్ని ఏమని పిలుస్తాం? డిజావు అని పిలుస్తాం. దీన్నే మిథ్యాపరిచయ భావం అంటారు. అంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ఎప్పుడు చూడకపోయినా చూస్తున్న అనుభవం అనిపిస్తుంది అన్నమాట. క్రింది వానిలో స్మృతిని పెంచేది ఏమిటి? ప్రేరణే స్మృతిని పెంచుతుంది. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా ఈ రకంగా చెప్పవచ్చు. ప్రతికూల బదలాయింపు. శాస్త్రీయ నిబంధనలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం అనేటటువంటిది విరమణ చెందింది అంటాం. విద్యార్థుల్లో మానసిక అనారోగ్యానికి కారణం ఏంటి? ఇది మానసిక ఆరోగ్యం కాదు. శక్తిని మించినటువంటి అభ్యసన కార్యక్రమాలు ఏర్పడినప్పుడు మానసిక అనారోగ్యం ఏర్పడుతుంది. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం ఏంటి? అవధానం అనేది మొదటి అంశం. క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధన సిద్ధాంతానికి సంబంధించనిది.
ఈ విశ్లేషణ అనేది చెందదు. సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమం ఈ 3 చెందుతాయి. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 150 మంది దాటితే ఒక ప్రధాన ఉపాధ్యాయుడు కూడా చేరుతారు కదా. సో అప్పుడు ఎంతమంది ఉపాధ్యాయులు చేరుతారు? 5 ప్రాథమిక ఉపాధ్యాయులు, ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారన్నమాట. ఎన్సెఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధనాంశం ఏంటి? బరువైన పుస్తక సంచులు. చూడండి, భౌతికంగా అసౌకర్యం కలిగించే సాధారణాంశం ఏంటంటే బరువైన పుస్తక సంచులు. అంటే భారం లేని అభ్యసనం అనేటటువంటిది కోరుతుంది కాబట్టి ఎన్సీఎఫ్ 2005. సో ఈ భారం ఇది అసౌకర్యం అన్నట్లుగా భావిస్తుంది అనమాట. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. చూడండి, ఇటువంటిది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి జోక్యరహితలో కనిపిస్తుంది. కార్ల్ రోజర్సే ప్రతిపాదించబడినటువంటి మంత్రణ విధానం అనిర్దేశక మంత్రణం, విద్యార్థి కేంద్రీకృత మంత్రణం అనమాట. అనిర్దేశక మంత్రణం. క్రింది వానిలో విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరు? విద్య నేర్వగల మానసిక వికలాంగులు ఎవరు అంటే స్వల్ప బుద్ధిమాంద్యులు. వాళ్ళు విద్య నేర్వడానికి అవకాశం ఉంటుంది. క్రింది వానిలో బౌద్ధిక వనరు ఏమిటి? శాస్త్రవేత్తలే బౌద్ధిక వనరు. నిర్మాణాత్మక మదింపునందు స్లిప్ టెస్ట్కు ఇవ్వబడినటువంటి భారత్వం ఎంత? 20 మార్క్స్ అన్నమాట. పరిపక్వత అంటే జన్యు సంభావ్యతతో జీవి ఆవిర్భావాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో కూడుకున్నది అని అనిన వారు ఎవరు? క్రైగ్. శిరోపాదాభిముఖ వికాసం అనేటటువంటిది ఎలా జరుగుతుంది? అనుదైర్ఘ్య పద్ధతిలో శిరస్సు నుండి పాదాభిముఖంగా జరుగుతుంది. ఏకాంతర క్రీడలో పిల్లలు ఎలా ఉంటారు? ఏకాంతర క్రీడలో పిల్లలు ఒంటరిగా ఆడుకుంటారు. పియాజే ప్రకారం పిల్లల యొక్క వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ. ఇంద్రియ చాలక దశలోనే వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. వ్యక్తి నైతిక వికాసం అతని యొక్క సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. నైతిక వికాసం అనేది సంజ్ఞానాత్మక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడిన వారెవరు? కోల్బర్గ్. ఎరిక్సన్ ప్రకారం కౌమారంలో పిల్లలు ఎదుర్కొనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధం కౌమారంలో ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్, మంద మరియు నిదాన అభ్యాసకుల యొక్క ప్రజ్ఞాలబ్ధి సుమారుగా 70 నుండి 89. క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉపపరీక్ష కానిది ఏంటి? చిత్రపూర్ణ పరీక్ష అనేది ఉండదు. ఈ 3 కూడా ఉంటాయన్నమాట. ఈ గ్రంథి స్రావకము రక్తంలోని కాల్షియం స్థాయిని నియంత్రిస్తుంది. పార్శ్వ అవట గ్రంథి. రిషికి కారు కొనుక్కోవాలని ఉంది కానీ దాని నిర్వహణ గురించి భయపడుతున్నాడు. కొనుక్కోవాలని ఉంది అంటే ఇక్కడ ప్లస్, భయపడుతున్నాడు మైనస్. ప్లస్ మైనస్ అనేది ఉపగమ పరిహార ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అభిషేక్ తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. అభిషేక్ని తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించాడు. దానితో అభిషేక్కు తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది. కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్ముడిపై చూపాడు. అత్తపై కోపం దొత్త మీద చూపడం అంటారు కదా, అదనమాట ఇక్కడ విస్థాపనం. వైఖరిని మాపనం చేయుటకు ఈక్వల్ అపైరింగ్ ఇంటర్వెల్ స్కేల్ అనేటటువంటిది రూపొందించిన వారు ఎవరు? ఈక్వల్ అపైరింగ్ ఇంటర్వెల్ స్కేల్ అనేది రూపొందించిన వారు ఎవరు? థర్స్టన్ రూపొందించారు. రాము రష్యన్ భాషను నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను సైకిల్ తొక్కడం నేర్చుకోదలిచాడు. అయితే రష్యన్ భాషను నేర్చుకోవడానికి సైకిల్ తొక్కడానికి అసలు సంబంధం ఉందా? అసలు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఇక్కడ శూన్య బదలాయింపు. ఇక్కడ ఏమైనా అభ్యసన బదిలీ జరుగుతుందంటే శూన్య బదలాయింపు, అసలు ఎటువంటిది జరగదు. కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందించేది. కొండ గుర్తులు ఉపయోగించడం వలన స్మృతి పెంపొందుతుంది. స్వాతి 30 పదాలు గల అర్ధరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా ఈసారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొందినటువంటి పొదుపు గణన ఎంత? చూడండి, మరి ఎన్ని ప్రయత్నాల్లో నేర్చుకుంది అనేది కావాలి మనకు. ప్రయత్నాలే కావాలి మెయిన్. ఫస్ట్ ప్రయత్నాలు ఎన్ని? 30. రెండవ ప్రయత్నాలు ఎన్ని? 12 బై అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 వేసుకుంటాం.
మళ్ళీ ఒకసారి రాస్తా చూడండి. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 వేయాలి ఇట్లా. ఇక్కడ జీరోకి కట్ అవుతుంది. ఇక్కడ 30 మైనస్ 12 ఎంత వస్తుంది మనకి? 30 మైనస్ 12 అనేది 18 వస్తుంది. 18/3 ఇంటూ 100 అంటే 3 1 జా 3 6 జార్ కదా. సో 60 ఇంటూ 100, ఇక్కడ 100 ఉండదు, సారీ 10 ఉంటుంది. 60 ఇంటూ 10 వస్తుంది మనకి. ఎంత వస్తుంది అంటే 60% ఈజ్ ద రైట్ ఆన్సర్. అవసరాల అనుక్రమణిత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే మాస్లో, అబ్రహం మాస్లో. నెక్స్ట్, క్రింది వానిలో ఒకటి మానసిక చలనాత్మక రంగానికి చెందనిది. మనకి ఇక్కడ ప్రతిస్పందించడం అనేది భావావేశ రంగాన్ని చెందుతుంది కాబట్టి అది కాదు. ఈ 3 కూడా మానసిక చలనాత్మక రంగానికి చెందుతాయి. అనుకరణ, సునిశ్చితం, ఉచ్చారణ. వైగాట్స్కి ప్రకారం దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ఏంటి? దిగువ స్థాయి మానసిక ప్రక్రియ ప్రశ్నించటం. పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినప్పుడు కుక్క లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది దేనికి చెందుతుంది? నిర్నిబంధిత ప్రతిస్పందనకి చెందుతుంది. క్రింది వానిలో థార్న్డైక్ ప్రతిపాదించని అభ్యసన సిద్ధాంతం ఏంటి? థార్న్డైక్ ప్రతిపాదించేటటువంటి సిద్ధాంతంలో మనకి ఏముంటాయి? సంసిద్ధత నియమం ఉంటుంది, అభ్యాస నియమం ఉంటుంది, ఫలిత నియమం ఉంటుంది. ఈ పునర్బలన నియమం అనేటటువంటిది ఉండదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గెస్టాల్ట్వాది కానివారు ఎవరు? గెస్టాల్ట్వాది ఎవరు? కోహ్లర్, కోఫ్కా, వర్దిమర్. ఈ ఎరిక్సన్ అనేటటువంటి వారు రారు. కరెక్ట్ కోఫ్కా, కోహ్లర్, వర్దిమర్ వస్తుంది. నెక్స్ట్ వన్, మిల్లర్ మరియు డొనాల్డ్ అనేటటువంటి అమెరికన్ సైకాలజిస్టు ఈ సిద్ధాంతంతో సంబంధం కలరు. మిల్లర్ అండ్ డొనాల్డ్ అనేటటువంటి శాస్త్రవేత్త మరి సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో కొంచెం సంబంధం కలరారు. నెక్స్ట్ వన్, ఆర్టీఈ చట్టం ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సంఖ్య 125 అయితే వాటికి కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? ఎంత అంటే 5 మెంబర్స్ అనేటటువంటి వారు అవసరం అన్నమాట. నెక్స్ట్ వన్, అనిర్దేశిక కౌన్సిలింగ్ను ప్రవేశపెట్టిన వారు ఎవరు? అనిర్దేశిక కౌన్సిలింగ్ని ప్రవేశపెట్టిన వారు కార్ల్ రోజర్స్. చాలా ఎక్కువసార్లు అడుగుతుంటారు ఈ బిట్టు. రాజు ఒక స్కూల్ ప్రధానోపాధ్యాయుడు. అతను ఎప్పుడు కూడా ఉపాధ్యాయులకు ఇష్టం ఉన్నా లేకపోయినా తన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలంటాడు. అయితే రాజు నాయకత్వ శైలి అనేటటువంటిది చూడండి, ఇష్టం ఉన్నా లేకపోయినా అక్కడ బలవంతంగా రుద్దేటటువంటి విధానం ఎక్కడ ఉంటుందంటే మనకి నిర్దేశిత నాయకత్వంలోనే ఉంటుంది. నిర్దేశిత నాయకత్వం, ఇక్కడ నాయకుడు చెప్పిందే వినాల్సిందే. నెక్స్ట్ వన్, 1995 పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం ఒక వ్యక్తిని శ్రవణ వైకల్యం గలవానిగా ధృవీకరించాలంటే అతనికి బాగా వినబడుతున్నటువంటి చెవి వినికిడి లోపం క్రింది డెసిబెల్స్ కానీ అంతకన్నా ఎక్కువ కానీ ఉండాలి. 60 డెసిబెల్స్ కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. కిల్ ప్యాట్రిక్ వివరించినటువంటి పద్ధతి. కిల్ ప్యాట్రిక్ ప్రకల్పన పద్ధతి, దీన్నే ప్రాజెక్ట్ పద్ధతి అని కూడా చెప్తాం. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి ఏంటి? విద్యార్థి కేంద్రిత పద్ధతి, అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఎన్సెఫ్ 2005 ప్రకారం గణితీకరణ అంటే తార్కికంగా ఆలోచించడం అనేది జరగాలి. క్రింది వానిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఏంటి? దృశ్యం చూడగలిగేది, వినగలిగేది కంప్యూటర్. నెక్స్ట్ వన్, గ్రహం వాలస్ మరియు రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మక ప్రక్రియలో ఉండేటటువంటి చివరి దశ ఏంటి? నిరూపణ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయ నియామక పరీక్షలో సెలెక్ట్ కానిటువంటి అభ్యర్థి పుస్తకాలను విసిరేయడంలో ఇమిడి ఉన్నటువంటి రక్షణ తంత్రం ఏంటి? విస్థాపనం. అత్త మీద కోప దొత్త మీద చూపించడం అంటారు కదా అది. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అధికారం సాంఘిక క్రమాన్ని నిర్వహించేటటువంటి నీతి ఎక్కడ కనిపిస్తుంది? సాంప్రదాయ స్థాయిలోనే జరుగుతుంది. క్రింది వానిలో సరికాని జత ఏది? ఇక్కడ విలియం జేమ్స్ కార్యకారణ సిద్ధాంతం, వర్దిమర్ సమగ్రాకృతి, పియాజే ప్రవర్తనవాదానికి చెందినవారే, ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం. సో పియాజే ప్రవర్తనవాదం కాదు కదా, సంజ్ఞానాత్మకవాదం కదా. ఇక్కడ పియాజే అనేటటువంటిది రాంగ్ అనమాట. నెక్స్ట్ వన్, రాడ్కే ప్రకారం పిల్లలకు బాధ్యతలను ఇచ్చేటటువంటి గృహ వాతావరణంలో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది. బాధ్యతలనిచ్చే గృహ వాతావరణంలో పిల్లల ప్రవర్తన అనేది ఎట్లా ఉంటుందంటే మంచి సర్దుబాటు మరియు స్వావలంబన ఉంటుందంట. క్రింది వానిలో పూర్వ ముఠా దశ ఏది?
ఉత్తర బాల్య దశ. ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడిగాను ప్రయుక్తగాను ఉంటాడు. అంతఃపరిశీలన పద్ధతిలో వ్యక్తి ప్రయోజ్యుడిగాను ప్రవక్తగాను ఉంటాడు. ఒకే విశేషకంపై ఆలోచన కేంద్రీకరించడం అనే దోషం పియాజే యొక్క ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుంది. పూర్వ ప్రచాలక దశలో ఉంటుంది. రోసాక్ శిరామరకల పరీక్షలోని చిత్రపటాల సంఖ్య 10 ఉంటాయి. భాషా వికాసం జరిగేటటువంటి క్రమంలో చివరి దశ ఏంటి? భాషావగాహన దశ. ఈ రకం ప్రజ్ఞ గలవారు సాంఘిక నేర్పరులు. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ గలవారే సాంఘిక నేర్పరులుగా ఉంటారు. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం. దేని ప్రభావం? స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. చూడండి, అలా ప్రయోగం చేస్తున్నప్పుడు ఆ సమూహం యొక్క విద్యార్థుల యొక్క అనారోగ్యం అనేది ఫలితాలపై ప్రభావం చూపిందంట. ఇక్కడ అనారోగ్యం అనేటటువంటిది దేని చెందుతుంది అంటే ఏదైతే అదే ప్రయోగం జరగనివ్వకుండా ఆటంకం కలిగించిందో అది జోక్యం అవుతుంది, జోక్యచరం అవుతుంది. ఇక్కడ అనారోగ్యం అనేది మరి అక్కడ ప్రయోగం జరగనివ్వకుండా ఆటంకం చూపించింది కదా, ప్రభావం చూపింది కాబట్టి అక్కడ జోక్యచరం అనేటటువంటిది అవుతుంది ఆన్సర్. కోహ్లర్ ప్రయోగం అనేది క్రింది అంశానికి సంబంధించినది. అంతర్దృష్టి అభ్యాస అంశానికి సంబంధించినది. అనుకరణ అనేది ఈ సిద్ధాంతానికి సంబంధించింది. అనుకరణ అనేది బండూరా సిద్ధాంతానికి సంబంధించింది. సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించింది. అనుకరణ నమూనా సిద్ధాంతం, అనుకరణ సిద్ధాంతం. అభ్యసనానికి సంబంధించి సరి అయిన ప్రవచనం ఏంటి? జీవిత పర్యాంత ప్రక్రియ, జీవితాంతం జరుగుతుందన్నమాట. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క వలయాకార రింగు, అండాకార రింగుల ఉద్దీపనల మధ్య భేదాన్ని గ్రహించిందంట. అక్కడ విచక్షణ జరిగిందనమాట. వలయాకార రింగుకి అండాకార రింగుకి మధ్య భేదాన్ని గ్రహించిందంటే అక్కడ విచక్షణ జరిగింది అని అర్థం. బండూరా సాంఘిక అభ్యసన ప్రక్రియలోని అంశాలకు సంబంధించినది ఏంటి? బండూరా యొక్క సాంఘిక అభ్యసన ప్రక్రియలో అంశాలకు సంబంధించినది ఏంటంటే అక్కడ నిబంధనం అనేటటువంటిది చెందదు. ఇది బండూరాకి సంబంధించింది కాదు, పావ్లోవ్ది కాబట్టి. అవధానం, పునర్బలనం, ధారణ ఇవన్నీ కూడా బండూరాకి సంబంధించినవి. క్రింది వాటిలో ప్రాథమిక అవసరం ఏంటి? ప్రాథమిక అవసరం క్రింది వానిలో చూస్తే ప్రాథమిక అవసరం దాహం తీర్చుకోవడం. వైగాట్స్కి భాషా వికాసంలో 2 సంవత్సరాల వయసు గల శిశువులో ఉండేటటువంటి ప్రసంగం రకం ఏంటి? సాంఘిక ప్రసంగం అనేది జరుగుతుంది. సైకిల్ తొక్కడంలో, బ్యాలెన్స్ చేయడం, స్కూటర్ నడపడం నందు ఉపయోగపడడంలో ఇమిడి ఉన్నటువంటి అభ్యసన బదలాయింపు రకం ఏంటి? అనుకూల బదలాయింపు. ఒక గుర్తింపు ప్రయోగంలో ఒక విద్యార్థి తొలుత నేర్చుకున్నటువంటి 40 పదాలకు గాను 16 పదాలని గుర్తించాడంట. ఆ విద్యార్థి గుర్తింపు గణన ఎంత? గుర్తింపు గణనకి సూత్రం ఏంటి? ఒప్పులు బై అంటే ఎన్ని పదాలు గుర్తించాడు? 16 పదాలు గుర్తించాడు. ఒప్పులు బై మొత్తం ఎన్ని? 40 పదాలు. ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. ఇదే సొల్యూషన్. 0 కట్టు 4 1 జా 4 4 జారు. సో 4 × 10 ఏమవుతుంది? 40 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో అధిక ఒత్తిడి యొక్క లక్షణం ఏంటి? అధిక ఒత్తిడి యొక్క లక్షణం ఏకాగ్రత లేకపోవడం వల్ల అధిక ఒత్తిడి కలుగుతుంది. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండేటటువంటి పరిస్థితి. సమూహ సంశ్లేషకత తక్కువగా ఉండే పరిస్థితి ఎక్కడ కలుగుతుంది అంటే సమూహాల్లో సభ్యత్వం దొరకడం సులభమైనప్పుడే ఆ పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విద్యార్థులు ఉన్నారు. మరి ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య 7 ఉపాధ్యాయులు ఉంటారు, ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటారు. నిరంతర సమగ్ర మూల్యాంకనం క్రింది వానిలో దీని మదింపునకు సంబంధించినది. విద్యా విషయక మరియు సహవిద్యా విషయక, పాఠ్య మరియు పాఠ్యేతర అంటాం కదా, విద్యా విషయక సహవిద్యా విషయక అంశాలకు సంబంధించినది. మిత బుద్ధిమాంద్యుల్ని ఎలా పిలవచ్చు? మిత బుద్ధిమాంద్యుల్ని మనం శిక్షణ పొందగల మానసిక వికలాంగులుగా చెప్పవచ్చు. విషమయోజనానికి కారణం ఏంటి? విషమయోజనానికి కారణం ఆత్మవిశ్వాసం. కారణం ఏంటంటే కారణం కానిది ఏంటంటే ఆత్మవిశ్వాసం అనేది విషమయోజనానికి కారణం కాదు.
విస్మయోజనం ఎప్పుడు ఏర్పడుతుంది? వాళ్ళు పరిష్కరించుకోలేనప్పుడు ఏర్పడుతుంది. పాఠ్య ప్రణాళిక భారమైనప్పుడు, మానసిక అలజడి కలిగినప్పుడు, కుటుంబ కలహాలు కలిగినప్పుడు ఇవన్నీ కూడా విస్మయోజనానికి దారితీస్తాయి. ఈ ఆత్మవిశ్వాసం అనేది కాదు. పరీక్షా సంస్కరణలకు సంబంధించి ఎన్సీఎఫ్ 2005 యొక్క సిఫార్సు ఏంటి? పరీక్షా సంస్కరణలు ఎలా ఉండాలని చెప్పింది? మరి మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పిందనమాట. మౌఖిక పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పింది. పాఠ్యపుస్తకాలు మాత్రమే ప్రాతిపదికగా ఉండాలని చెప్పలేదు, ఉండాలి అనలేదు. పాఠ్య సహపాఠ్య కూడా ఉండాలని చెప్పింది. స్మృతి ఆధారిత నిక్షలకు ప్రాధాన్యత అని చెప్పలేదు. అసలు స్మృతి బట్టి విధానానికి, కంఠస్థ విధానానికి వద్దు అని చెప్తుంది. కాబట్టి పుస్తకాధారిత పరీక్షలు నిరుత్సాహపరచమంటుంది. సో పుస్తకాధారిత పరీక్షలు నిరుత్సాహపరచడం అని కూడా చెప్పలేదు. నెక్స్ట్ వన్, ప్రతిభావంతమైనటువంటి విద్యార్థి తక్కువ మార్కులు తెచ్చుకున్నప్పుడు తరగతి ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏంటి? విద్యార్థి చదువులో మరింత శ్రద్ధ వహించేందుకు ఉత్తేజపరచాలి. దండించకూడదు, కారణాలు తెలుసుకోకూడదు, తల్లిదండ్రుల నుండి కారణాలు తెలుసుకోవడం చేయకూడదు, డాక్టర్ని సంప్రదించమని విద్యార్థికి సలహాలు ఇవ్వడం కూడా చేయకూడదు. నెక్స్ట్ వన్, పఠన సంబంధమైనటువంటి అభ్యసన వైకల్యం ఏంటి? పఠన సంబంధమైన అభ్యసన వైకల్యం డిస్లెక్సియా. నెక్స్ట్ వన్, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడినటువంటి జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని తెలియజేసిన వారు ఎవరు? గెస్సెల్. క్రింది వానిలో సరికాని వంశాన్ని ఎంపిక చేయండి. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అన్నారు. ప్రాగుక్తీకరించవచ్చు కాబట్టి ఇక్కడ సరికాదు. అవిచ్ఛిన్నంగానే జరుగుతుంది, సంచితమైనది పరస్పర చర్య. సమాంతర క్రీడలో పిల్లలు ఎలా ఉంటారు? సమాంతర క్రీడలో పిల్లలు ఎలా ఉంటారంటే తన తోటి వాళ్ళని చూసి, ఇతరులను చూసి అనుకరిస్తూ నేర్చుకుంటారనమాట. పియాజే ప్రకారం అంతర్బుద్ధి దశలో పిల్లలలో ఉండేటటువంటి పరిమితి ఏంటి? విపర్యాత్మక భావన లోపం అనేది జరుగుతుంది. కోల్బర్గ్ ప్రకారం మంచి బాలుడు మంచి బాలిక నీతి. మంచి బాలుడు మంచి బాలిక నీతి సాంప్రదాయ స్థాయిలోని 3వ దశలో ఉంటుంది. పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది. భాషాగ్రహణ పరికరం LAD అనేటటువంటిది ఉంటుంది అని తెలియజేసిన వారు ఎవరు? చామ్స్కీ. వ్యక్తిగత ప్రజ్ఞా పరీక్షకు ఉదాహరణ ఏమిటి? వ్యక్తిగత అయి ఉండాలి, ప్రజ్ఞా పరీక్ష అయి ఉండాలి. అది వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీలోని ఉప పరీక్షల సంఖ్య ఎంత? 8 ఉంటాయి. దీనిని ప్రధాన గ్రంథిగా వ్యవహరిస్తారు. ప్రధాన గ్రంథి అని దేన్ని పిలుస్తాం మనం? పీయూష గ్రంథినే ప్రధాన గ్రంథి అని పిలుస్తాం. గణేష్కి పాఠశాలకు వెళ్ళాలని ఉంది, అదే సమయంలో ఇంటి వద్ద కూడా ఆడుకోవాలని ఉంది. గణేష్లో జరిగేటటువంటి సంఘర్షణ ఏంటి? ఉపగమ సంఘర్షణ. ప్రయోగ పద్ధతి గూర్చి సరికాని ప్రవచనం ఏంటి? ప్రయోగ పద్ధతి గూర్చి సరికాని ప్రవచనం ఏంటి? ఈ పద్ధతిలో వస్తునిష్టత అనేది తక్కువగా ఉంటుంది. ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు. కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు. ప్రయోగానికి చాలా డబ్బు, సమయం కూడా అవసరమవుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్నపిల్లల్లా ఏడవడం ఏమవుతుంది? ప్రతిగమనం. వుడ్ అనే పదం పలకడం నేర్చుకున్న విద్యార్థి కుడ్ అనే పదం పలకడం నేర్చుకున్నప్పుడు ఉండే అభ్యసన బదలాయింపు రకం. వుడ్, కుడ్ ఒకేలా వచ్చాయి కదా. సో అక్కడ ఏం జరుగుతుంది? అభ్యసనం అనేటటువంటిది అనుకూలంగానే జరిగింది, ప్లస్గానే ఉంది కాబట్టి. గత అభ్యసనం ప్రస్తుత అభ్యసనాల విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉన్నాయి. గతంవి అవరోధం కలిగించాయంట. గత అభ్యసనం ప్రస్తుత విషయాల పునఃస్మరణకు అవరోధంగా ఉంటే అది ఏమవుతుంది? గతంది పాతది అవరోధం కలిగిస్తే పురోగమన అవరోధమే అవుతుంది. ఆనంద్ ఒక సంస్కృత శ్లోకాన్ని గంటన్నర సేపు చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే శ్లోకాన్ని తిరిగి నేర్చుకోమనగా ఈసారి 72 నిమిషాల్లో నేర్చుకోగలిగాడంట. అతని యొక్క పొదుపు గణన ఎంత? పొదుపు గణనకి మనకేంటి? ఇక్కడ చూడండి, గంటన్నర అంటే ఎన్ని నిమిషాలు అనేది చూడండి. 60 + 30 90 నిమిషాలు. అంటే ఫస్ట్ టైం ఎన్ని నిమిషాలు నేర్చుకున్నాడు? 90. రెండవసారి 72 బై మొత్తం 90 × 100. ఇదే మన సూత్రం. ఇక్కడ 0కి కట్ అవుతుంది. ఇక్కడ 90 - 72 ఎంత వస్తుంది మనకి? 18 వస్తుంది. 18/9 × 10 ఉంది మనకి ఇక్కడ. సో 9 1 9 2 2 × 10 ఏమవుతుంది? 20% ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో గౌణ అవసరం కానిది ఏంటి?
గౌణ అవసరం కానిది నిద్ర అనేది గౌణ అవసరం కాదు, ఇది ప్రాథమిక అవసరం కాబట్టి. ఇల్లు, విద్యా, దుస్తులు ఇవన్నీ, దాహము, నిద్ర ఇవన్నీ కూడా, ఆహారం ఇవన్నీ ప్రాథమిక అవసరాలు. క్రింది వానిలో జ్ఞానాత్మక రంగానికి చెందనిది ఏంటి? చెందనిది విశ్లేషణ, మూల్యాంకనం జ్ఞానాత్మక రంగానికి చెందుతాయి, అన్వయం కూడా చెందుతుంది. నెక్స్ట్ సునిశ్చితత్వం అనేది మానసిక చలనాత్మక రంగం కాబట్టి ఇది చెందదు. నెక్స్ట్ వన్, వైగోట్స్కీ ప్రకారం పిల్లలలో సాంఘిక ప్రసంగం ప్రారంభమయ్యే వయస్సు. సాంఘిక ప్రసంగం అనేది 2 సంవత్సరాల నుంచే స్టార్ట్ అవుతుంది. పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క లాలాజలం స్రవించడం అనేది ఏంటి? ఇది ఒక నిబంధిత ప్రతిస్పందన. కార్యసాధక నిబంధనంలో ఎలా ఉంటుందంటే, అభ్యసించే వారి యొక్క పాత్ర అనేది క్రియాత్మకంగా ఉంటుంది. ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అంటే చింపాంజీలు కదా. ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ గ్రంథ రచయిత ఎవరంటే మనకి చింపాంజీల పైన ప్రయోగం చేసింది కోహ్లర్. బండూరా ప్రవేశపెట్టిన పునర్బలన రకాలలో ఇది ఒకటి. ప్రత్యక్ష పునర్బలనం అనేది ఒకటన్నమాట. ఆర్టీఈ 2009 ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 98 మంది ఉంటే ఆ ప్రాథమిక పాఠశాలకి ఎంతమంది ఉపాధ్యాయులు కావాలి? 4 కావాలన్నమాట. 4. నిర్దేశక మంత్రం ప్రవేశపెట్టిన వారు ఎవరు? నిర్దేశక మంత్రాన్ని ప్రవేశపెట్టినారు విలియమ్సన్. అనిర్దేశక అయితే కార్ల్ రోజర్స్. ఇదైతే మిశ్రమ మంత్రణం థార్న్. సహభాగి నాయకత్వంలో ఎట్లా ఉంటుంది? నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాయకుడు సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తాడు. డిస్గ్రాఫియా అనేది ఒక రాతపరమైనటువంటి వైకల్యం. బోధనా క్రమంలో క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి మరియు ప్రతీకాత్మక పద్ధతులను ప్రతిపాదించిన వారు ఎవరు? క్రియాత్మక పద్ధతి, చిత్ర ప్రతిమ పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులను ప్రవేశపెట్టిన వారు బ్రూనర్. ప్రకల్పన పద్ధతిలోని మొదటి సోపానం ఏంటి? పరిస్థితిని కల్పించడం అనేది మొదటి సోపానం. ఎన్సిఎఫ్ 2005లోని 2వ అధ్యాయం దీన్ని గురించి తెలియజేస్తుంది. 2వ అధ్యాయం దేన్ని తెలియజేస్తుంది? అభ్యసనం మరియు జ్ఞానాన్ని గురించి తెలియజేస్తుంది. ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ ఏమిటి? ప్రక్షేపిత ఉపకరణానికి ఉదాహరణ చలనచిత్రాలు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు చూద్దాం, శిశువు యొక్క సమగ్ర పెరుగుదల వికాసంలో ప్రజ్ఞ యొక్క పాత్ర ఏంటి? సమగ్ర పెరుగుదల మరియు వికాసంలో ప్రజ్ఞ యొక్క పాత్ర ఏంటంటే, నేర్చుకోవడానికి, సర్దుబాటుకి, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకోవడానికి పెరుగుదల వికాసంలో ప్రజ్ఞ పాత్ర అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసేటటువంటి కారకాలలో తల్లిదండ్రులు మరియు కుటుంబం నుండి పొందే శ్రద్ధ, రక్షణ అనేవి ఈ రకానికి చెందిన కారకం. బాహ్య కారకాలు అన్నమాట. ఇవి బాహ్య కారకాలు. అనేకమైనటువంటి వికాస పరిణామాలకు సంబంధించి ప్రతి శిశువు ప్రత్యేకమైనది. ఇది ఈ వికాస నియమానికి వర్తిస్తుంది, వైయక్తిక భేదాలని వర్తిస్తుంది. పెరుగుదల అభివృద్ధికి సంబంధించి క్రింది వానిలో ఒకటి సరికాదు. పెరుగుదల అభివృద్ధికి సంబంధించిన మార్పులు పూర్తిగా కొలవదగినవి మరియు పరిశీలించబడినవి అనేది సరికాదు. పూర్తిగా కొలవగలేము, అంచనా వేయగలమంతే. సో పెరుగుదల శారీరక మార్పుని సూచిస్తుంది, అభివృద్ధి మొత్తం మార్పుని సూచిస్తుంది. పెరుగుదల అభివృద్ధిలో ఒక భాగం, అభివృద్ధి పూర్తి మార్పుల్ని సూచిస్తుంది. సో భౌతిక క్రియాత్మక మార్పులకి దారితీయవచ్చు. సో ఇక్కడ సరైనవన్నీ అవుతాయి, 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, జనన పూర్వ దశలోని శిశువు నిర్మాణాత్మక అభివృద్ధికి సంబంధించి అపరిణిత పిండోత్పత్తి దశ అంటే ఎంబ్రియోనిక్ దశ ఈ మధ్యకాలంలోనిది. దేనికి చెందుతుంది అంటే 3వ వారం నుంచి 8వ వారానికి చెందుతుంది. పూర్వ బాల్య దశలో ఆలోచన మరియు తార్కికత అనేది వీటి ఆధారంగా అభివృద్ధి చెందుతుంది. మూర్త వస్తువుల ఆధారంగా అభివృద్ధి చెందుతుంది. 1 సంవత్సరం లోపు వయసున్నటువంటి పాప ఆడుకుంటున్నటువంటి బొమ్మని మార్చి దిండు ఉన్నట్లయితే ఆమె బొమ్మని మరిచి దిండుతోనే ఆడుకుంటుందంట. సో చూడండి,
సో పియాజే ప్రకారం చూడండి, బొమ్మని మర్చిపోయి దిండు ఉన్నట్లయితే దిండుతో ఉంటుందంట. సో పియాజే ప్రకారం అది దేనికి చెందుతుంది అంటే శాశ్వత భావన లేకపోవడం వలన, శాశ్వత భావన అనేది లేకపోవడం వల్ల. అభివృద్ధికి సంబంధించి ప్రవర్తన సిద్ధాంతం యొక్క ప్రధాన దృష్టి అనేది దీని గురించి. దేనికంటే ఉద్దీపన ప్రతిస్పందన సహచర్యం గురించి తెలుసుకోవడమే అభివృద్ధికి ప్రవర్తన సిద్ధాంతాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఆత్మభావనకు సంబంధించి క్రింది వానిలో ఒకటి నిజం. ఆత్మభావనకు సంబంధించి క్రింది వానిలో ఒకటి నిజం. ఆత్మభావన అనేటటువంటిది వ్యక్తిని తన గురించి తనకు ఒక ఆలోచన ఒకటి నిజం కాదు అన్నారు. సో ఇక్కడ ఆత్మభావన అనేది ఒక వ్యక్తికి తన గురించి తనకు గల ఒక ఆలోచనే ఆత్మభావన. మరి ఆత్మభావన అంటే తన బలాలు బలహీనతలు తెలుసుకొని ఉండడం. ఆత్మభావన అంటే తన ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆత్మభావన వ్యక్తుల్లో వైవిధ్యతను ప్రభావితం చేయదు అన్నారు. ఆత్మభావన అనేది వైవిధ్యతను ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆప్షన్ 4 సరికాదు. ఆలోచన యొక్క ముఖ్యమైనటువంటి సాధనం ఏంటి? ఆలోచన యొక్క ముఖ్యమైన సాధనం భాష. ఈ క్రింది వానిలో ఒకటి జన్మతః వచ్చిన వైయక్తిక భేదం కాదు. విద్యాపరమైనటువంటిది జన్మతః వచ్చిన వైయక్తిక భేదం కాదు. ప్రజ్ఞకు సంబంధించి క్రింది వానిలో ఒకటి సరి అయినది కాదు. అమూర్త ఆలోచన చేయగల సామర్థ్యమే ప్రజ్ఞ. జ్ఞానం అభ్యసన ద్వారా వస్తుంది. ప్రజ్ఞ సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ప్రజ్ఞ అన్ని రంగాలకు సంబంధించింది. సహజ సామర్థ్యం ఒక ప్రత్యేక రంగానికి సంబంధించింది. ఈ 3 కూడా సరి అయినవే. మరి ప్రజ్ఞ ఉన్న అందరికీ సృజనాత్మకత ఉంటుంది, కానీ సృజనాత్మకత ఉన్న అందరికీ ప్రజ్ఞ ఉండదు అన్నారు. ఇది రాంగ్ అన్నమాట. ఇది రాంగ్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష DATలోని ఉప పరీక్ష కానిది ఏమిటి? వస్తు సమాఖ్య పరీక్ష అనేది కాదు. ఈ 3 కూడా అందులో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అధికారంపై అధికంగా ఆధారపడడం అనేది ఈ తరహాకు చెందినది. ప్రజ్ఞా అవరోధానికి చెందినది. అభిరుచి అనేది ఇలా ఏర్పడుతుంది. సహజ సిద్ధంగా ఏర్పడుతుంది. వ్యక్తి స్వభావం వలన, పరిసరాలతో పరిచర్యల వలన, కాలంతో పాటు పొందే అనుభవాల వలన కూడా ఏర్పడుతుంది. క్రింది వానిలో ప్రక్షేపణ పరీక్ష ఏది? క్రింది వానిలో ప్రక్షేపణ పరీక్ష అనేది వాక్యపూరణ పరీక్ష. మూర్తిమత్వానికి సంబంధించి హిపోక్రటీస్ యొక్క రూప సిద్ధాంతంపై పైత్య ప్రవృత్తి గల వారిలో ఆధిపత్య ద్రవం ఏంటి? పసుపు పైత్యరసం. క్రింది వానిలో సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో భాగం కానిది ఏమిటి? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో మెమరీ యూనిట్ ఉంటుంది, ALU ఉంటుంది, అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్, CU ఉంటుంది, కంట్రోల్ యూనిట్. ఈ 3 ఉంటాయి. ఈ ప్రింటర్ అనేటటువంటిది కాదు. వికాసం యొక్క ప్రవర్తనవాద సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారు ఎవరు? ఇవాన్ పావ్లావ్ మరియు స్కిన్నర్. 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణ. 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల ఏర్పడే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణాన్ని నిర్వచించిన వారు డగ్లస్ హాలండ్. అభివృద్ధి దశలో అవసరాలు తీరనప్పుడు కొందరు పెద్దవారైనప్పటికీ చిన్నపిల్లల్లా ప్రవర్తించడం అనేది దేన్ని తెలియజేస్తుందంటే ప్రతిగమనాన్ని తెలియజేస్తుంది. అభివృద్ధి దశలో అవసరాలు తీరనప్పుడు కొందరు పరికరాలు లేకుండా కొలవడం అనేటటువంటిది ఈ క్రింది మనోవైజ్ఞానిక సూత్రానికి ఇంకో పేరు. పరికరాలు లేకుండా కొలవడం అనేది పరిశీలనకు సంబంధించింది, పరిశీలన పద్ధతి. క్రింది వానిలో అభ్యసనానికి సంబంధించి సరి అయినది ఏమిటి? అభ్యసన అనేది హాజరుపరిచిన విషయాలు అర్థవంతం అవడాన్ని కలిగి ఉంటుంది. సరిగ్గా జతపరచబడినటువంటి జత ఏది? పావ్లోవ్ మనకు తెలుసు శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, బండూరా సాంఘిక అభ్యసన సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ మానవతావాద సిద్ధాంతం ఉంటుంది, అబ్రహం మాస్లో అవసరతాల సిద్ధాంతం అబ్రహం మాస్లో ఉంటుంది. కార్ల్ రోజర్స్ ప్రవేశపెట్టింది నిర్దేశిత మంత్రణం, అవి ప్రవేశపెట్టారు. ఈ సామాజిక నిర్మాణవాదం అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్, అవధాన ఏకాగ్రత అనేటటువంటిది అవధానం యొక్క లోతు మరియు పరిపూర్ణత యొక్క సూచిక, అలాగే సూచికని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఇవేవి కూడా సరికావు.
నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి బోధన యొక్క ప్రణాళికా దశకు చెందినది. బోధన యొక్క ప్రణాళికా దశకు చెందినది. ఉద్దీపన, ఎంపిక మరియు హాజరుపరచడం అనేది బోధన యొక్క ప్రణాళిక దశకు చెందినది. సమూహ గతిశాస్త్ర జ్ఞానము ఉపాధ్యాయునికి ఉపయోగపడే విషయంలో ఈ క్రింది వాటిలో ఒకటి సరైనది కాదు. మరి సమూహం యొక్క సామాజిక భావోద్వేగ పరిస్థితులను మెరుగుపరుచుకుంటారు. అలాగే తరగతి యొక్క అనుకూల వాతావరణానికి వ్యతిరేకంగా పనిచేసే కారణాన్ని తెలుసుకుంటారు. అంతర సమూహ సంబంధాలని మెరుగుపరుచుకుంటారు. ఈ ఫోర్త్ వన్ అనేది కాదు. అన్ని కార్యకలాపాలను ఒకే విధంగా ఉండే సంబంధాల నమూనాలను అర్థం చేసుకోగలడు అనేది కాదనమాట. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ లేదా ప్రకటన పద్ధతి యొక్క రూపకర్త ఎవరు? హిల్ ప్యాట్రిక్. ఈ క్రింది వానిలో ఒకటి సూచన మరియు బోధనల గురించి సరి అయినది కాదు. మరి సూచన బోధనాభ్యసన ప్రక్రియలో దిశలను సూచిస్తుంది. బోధనాభ్యసనలో ఉండే వ్యక్తిగత వ్యత్యాసాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. నిహిత విద్యలో సూచనలు ఇచ్చేటకు అవకాశమే లేదు. సో అనిహిత విద్యలో అవకాశం లేదు, నిహిత విద్యలో మాత్రమే బోధన జరుగుతుంది అనేది రాంగ్ అనమాట. క్రింది వానిలో ప్రవర్తన సమస్యలు ఉన్నటువంటి విద్యార్థిని అధ్యయనం చేయడానికి ఉత్తమమైనటువంటి పద్ధతి ఏంటి? ప్రవర్తన సమస్యలు ఉన్నటువంటి విద్యార్థికి మరి అధ్యయనం చేయడానికి ఉత్తమమైన పద్ధతి ఏంటి అంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. ముర్రే మోర్గాన్లు రూపొందించినటువంటి మూర్తిమత్వ పరీక్ష ఏది? TAT. బాధాకరమైన అనుభవాలను అచేతనంలోనికి నెట్టివేయడం ద్వారా మర్చిపోవడం, కావాలని మర్చిపోవడం దమనం. సమస్యను పరిష్కరించడంలో సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించేటటువంటి మంత్రణం ఏంటి? నిర్దేశిత మంత్రణం. సహాయార్థి కంటే మంత్రణకుడు ప్రధాన పాత్ర పోషించేది నిర్దేశిత మంత్రణం. సహాయార్థి అయితే నిర్దేశక మంత్రణం కార్ల్ రోజర్స్ ప్రవేశపెట్టిందనమాట. వ్యక్తులు విజయాల ద్వారా ప్రేరణ పొందినప్పుడు ఆ ప్రేరణను ఇలా అంటారు. విజయాల ద్వారా ప్రేరణ పొందితే దాన్ని బాహ్య సాధనా ప్రేరణ అంటారు. సాధనా ప్రేరణ. విరమణ జరిగిన తర్వాత నిబంధిత ప్రతిస్పందన తిరిగి కనిపించడాన్ని ఇలా అంటారు. విరమణ జరిగిన తర్వాత మళ్ళీ కనిపించింది అనుకోండి నిబంధన ప్రతిస్పందన అనేది, దాన్నే అయత్న సిద్ధ స్వాస్థ్యం అంటాము. పిల్లవాడు తనకు తెలిసిన దారిలో ఇంటికి వెళ్ళగలడు, కానీ తన ఇంటికి దారి అడిగితే చెప్పలేడు. ఆ పిల్లవాడు ఉండేటటువంటి దశ ఏంటి? మూర్త ప్రచార దశ. కనిపించే వాటి గురించే మాట్లాడగలడు, కనిపించిన వాటి కోసం మాట్లాడలేడు. అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకునికి సంబంధించినటువంటి కారకాలు ఏంటి? పరిపక్వత మరియు మానసిక ఆరోగ్యం. WC బాగ్లే ప్రకారం వ్యక్తుల యొక్క వికాసానికి తోడ్పడేటటువంటి అంశాలేంటి? విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు. విద్యావకాశాలు మరియు పాఠశాల వసతులు. ఉపాధ్యాయుడు పిల్లలను గత తరగతిలో బోధించిన అంశానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరీక్షించదలిసినటువంటి విద్యార్థుల యొక్క దేన్ని పరీక్షించదలిచాడు అంటే విద్యార్థుల యొక్క జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని పరీక్షించాడు. గత తరగతిలో బోధించిన అంశాన్ని అడుగుతున్నాడంటే జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్టు. RTE చట్టం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 6 నుండి 8 తరగతులకు నిర్దేశించబడిన కనీస బోధనా గంటలు ఎన్ని? 1000 గంటలు. ఈ సిద్ధాంతం ప్రకారం టైప్ రైటర్లో టైప్ చేయడం తెలిసినటువంటి విద్యార్థి కంప్యూటర్ను కూడా సులభంగా నేర్చుకోగలగడం. సమరూప మూలకాల సిద్ధాంతం. సామ్యము పోలిక ఉన్నటువంటి వాటిని నేర్చుకోవడం సమరూప మూలకాల సిద్ధాంతం. అసంపూర్తి ఆకృతులను పూర్ణాకృతులుగా చూడగలగడం అనేటటువంటిది ఈ ప్రత్యక్ష నియమాన్ని సూచిస్తుంది. పూరణ నియమాన్ని సూచిస్తుంది. పూరణం అంటే సమగ్రాకృతి, పూర్తిగా చూడడాన్నే పూర్ణ నియమం అంటారు. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలోని పిల్లలు ఎదుర్కొనేటటువంటి సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి? చొరవ చూపుతారు, తప్పు చేశాననేటటువంటి భావన ఉంటుంది. చొరవ చూపడం, తప్పు చేశాననే భావన. భాషాభివృద్ధి దశల యొక్క వరుస క్రమం ఏంటి? ఫస్ట్ ఏమొస్తుంది మనకి? ఫస్ట్ పూర్వ భాషా దశ వస్తుంది, ముద్దు పలుకులు వస్తుంది, శబ్దానుకరణ, శబ్దగ్రాహ్యక. పూర్వ భాష, ముద్దు పలుకులు, శబ్దానుకరణ, శబ్దగ్రాహ్యక. వినోద్ ఇంద్రధనస్సులో రంగులు గుర్తు తెచ్చుకుంటకు విబ్జిఆర్ అనేటటువంటి కోడ్ ఉపయోగించాడు. ఇది స్మృతిని పెంపొందించే టెక్నిక్కు చెందుతుంది. కొండ గుర్తుల ఉపయోగానికి చెందుతుంది. శ్రీను 10వ తరగతిలో హిందీ చదివి ఇంటర్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా తీసుకున్నాడంట. పరీక్షలో సంస్కృత పదాలు గుర్తుకు తెచ్చుకోవడంలో హిందీ ఆటంకాన్ని కలిగిస్తుంది. 10వ తరగతిలో హిందీ, ఇంటర్కి వచ్చేసరికి సంస్కృతం. అంటే ఫస్ట్ పాతదేది హిందీయే కదా.
సో హిందీ ఆటంకం కలిగిస్తుంది. సో ఇక్కడ పాతది ఆటంకం కలిగిస్తుంది అంటే అక్కడ పురోగమన పురోగమన అవరోధం, విస్మృతి కాదు, పురోగమన అవరోధం అనేటటువంటిది ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ వన్, SALT సాల్ట్ ప్రోగ్రామ్ యొక్క పూర్తి రూపం ఏంటి? సాల్ట్ అంటే సపోర్ట్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్. క్రింది వానిలో భావావేశ రంగానికి చెందనిది ఏమిటి? శీల స్థాపనం అనేది చెందదు. వ్యవస్థాపనం, సహజీకరణం, ప్రతిస్పందించడం ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఇన్పుట్ పరికరాలను గుర్తించండి. ఇన్పుట్ పరికరాలు ఏంటి? వెబ్ కెమెరా, బార్కోడ్ రీడరు, అలాగే జియాస్టిక్, ఈ 3 కూడా ఇన్పుట్ పరికరాలే. నిర్దేశించబడినటువంటి అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి సహాయపడే బోధనా దశ. నిర్దేశించబడిన అభ్యసన ఫలితాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ఏంటి అంటే ఉత్తర చర్యాత్మక దశ. ప్రాథమిక పాఠశాల పిల్లలు ఈ దశలో ఉంటారు, ఉత్తర బాల్య దశలోనే ఉంటారు. రాజు తన తల్లి వేధింపులను నివారించడానికి హోంవర్క్ చేస్తున్నాడు. వేధింపులను నివారించడానికి, తన కోసం కాదు. ఇక్కడ వేధింపు అనేటటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది? వేధింపు అంటే నింద, కొట్టడం అలాంటివన్నీ కూడా మైనసే కదా. సో నెగిటివ్ సంబంధించింది కాబట్టి రుణాత్మక పునర్బలనానికి సంబంధించినవి. పఠన సంబంధ వైకల్యం అంటే అది ఇతరుల కోసం జరిగేది రుణాత్మక పునర్బలనమే, తన కోసం జరగట్లేదు. నెక్స్ట్ వన్, పఠన సంబంధమైనటువంటి వైకల్యం ఏంటి? డిస్లెక్సియా. నేరుగా విద్యార్థికి విషయాలు అందజేయడంతో పాటు అప్పటికప్పుడు వారి అనుమానాలను నివృత్తి చేయడానికి ఉపయోగపడే పద్ధతి ఏంటి? టెలికాన్ఫరెన్సింగ్. NEP 2020 ప్రకారం పాఠశాల విద్య పరిధిలోనికి వచ్చేటటువంటి పిల్లల వయస్సు ఎంత? 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు. నిగమన వివేచనంలో ఆలోచన అనేటటువంటిది ఇలా జరుగుతుంది. సాధారణం నుండి ప్రత్యేకానికి జరుగుతుంది నిగమన వివేచనంలో. వాణి DSC పరీక్ష సరిగా రాయలేదని పరీక్షా గది బయట చిన్నపిల్లల ఏడుస్తుంది. అయితే ఇక్కడ రక్షణ తంత్రం ఏంటి? చిన్నపిల్లల్లో ఏడవడం ఏమవుతుంది? ప్రతిగమనం అవుతుంది. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించని బోధనా పద్ధతి ఏది? స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించదు అంటే విద్యార్థి కేంద్రీకృతం కాదు అని అర్థం. సో విద్యార్థి కేంద్రీకృతం కానిది ఏది ఉందంటే ఇక్కడ ఉపన్యాస పద్ధతి అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో గిల్ఫర్డ్ తన ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంలో పేర్కొన్న ప్రచాలనాలకు చెందనిది ఏమిటి? సంజ్ఞానం అనేటటువంటిది చెందదు, ఇవన్నీ కూడా చెందుతాయి. నెక్స్ట్ వన్, 2 సంవత్సరాల వయసులో రాజు యొక్క ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీనంగా ఉన్నటువంటి సూత్రం ఏంటి? సో వికాసాన్ని అక్కడ ఏం చేశాడు? అంచనా వేశాడు అంటే ప్రాగుక్తీకరించాడు అని అర్థం. పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడేటటువంటి సంజ్ఞానాత్మక నిర్మాణం ఏంటి? స్కీమాటా. వ్యక్తుల్లో సెనైలిటీ లక్షణం కనిపించే దశ ఏదంటే సెనైలిటీ అంటే వృద్ధాప్యం అన్నమాట. సో వృద్ధాప్య దశ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎరిక్సన్ ప్రకారం చొరవ, తప్పు చేశానన్న భావన ఏర్పడేటటువంటి దశ ఏది? క్రీడా దశ. ఒక విద్యార్థి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంతమేరకే నేర్చుకుంటాడు, మిగిలింది ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్తిగా నేర్చుకోవడానికి మధ్య ఉండేటటువంటి తేడాను ఏమంటారు అంటే ZPD అంటాం కదా. ఈ ZPD అంటే ఏంటి? సామీప్య వికాస మండలం. నెక్స్ట్ వన్, పిల్లల వైగాట్స్కి సూత్రం ఉంటుంది కదా. పిల్లల గ్రాహిక పరీక్ష CATను రూపొందించిన వారు ఎవరు? ఎల్ బెల్లాక్. ఒక విద్యార్థి శారీరక వయసు అనేది 8 సంవత్సరాలు, మానసిక వయసు అనేది 10 సంవత్సరాలు అయితే విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అంటే 125. ఎందుకంటే మానసిక వయస్సు బై శారీరక వయసు వేస్తే శారీరక వయసు ఇంటూ 100 వేస్తే సో మనకి ఇక్కడ 4 2s are 425 అండ్ 2 1s are 25 అవుతుంది. సో 25 × 5 125 ఇస్ ద రైట్ ఆన్సర్. నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన నిర్వచించిన వారు ఎవరు? చర్యాత్మక పరిశోధన మీద నిర్వచించిన వారు స్టీఫెన్ కోరే మరియు
ఇద్దరే వస్తారనమాట అక్కడ. నెక్స్ట్ వన్ తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడాన్ని స్వబుద్ధి అంటారు. దీన్నే సంజ్ఞానాత్మకత మరియు మెటాకాగ్నిషన్ అని అంటారనమాట. నెక్స్ట్ వన్ సరికాని జతని గుర్తించండి అంటే లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం ఆల్ఫోర్ట్, మనోవిశ్లేషణ సిద్ధాంతం ఫ్రాయిడ్, సాంఘిక వికాస దశలు ఎరిక్సన్, ఈ రూప ఉపగమ సిద్ధాంతం కెటిల్ అనేటటువంటిది కాదు. నెక్స్ట్ వన్ హిపోక్రటీస్ వాళ్ళు చేశారు కాబట్టి. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన ఏది? నిబంధిత ఉద్దీపన గంట. హెబ్బింగాస్ దారుణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్మృతి శాతం ఎంత? 2 రోజుల తర్వాత ఎంత మర్చిపోతారంటే 72% మర్చిపోతారు. ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేటటువంటిది ఎలా ఉంటుంది? ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది అమూర్తంగా ఉంటుంది, సంక్లిష్టంగా కూడా ఉంటుంది. సరికాని జతను గుర్తించండి అంటే ఇక్కడ భావావేశ రంగం గ్రహించడం, జ్ఞానాత్మక రంగంలో సంశ్లేషణ వస్తుంది, మానసిక చలనాత్మక రంగంలో మూల్యాంకనం రాదు, ఇది జ్ఞానాత్మక రంగంలోనే వస్తుంది. భావావేశ రంగం శీలస్థాపన. రైట్ ఆన్సర్. రాజు 25 అర్ధరహిత పదాలు గల జాబితాను 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకునడానికి 8 ప్రయత్నాలు పట్టిందంట. సో అతని యొక్క పొదుపు గణన కట్టేటప్పుడు ఏం చేస్తాం? అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 వేస్తాం. సో 2 1 2 5 సో 20 - 8 ఎంత వస్తుంది మనకి? 12 వస్తుంది. 12 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది? 5 ఉంది కదా. 12 × 5 100. 12 × 5 60 ఈజ్ ద రైట్ ఆన్సర్. కుడి చేతితో బొమ్మలు వేసేటటువంటి వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఏ రకమైన అభ్యసన బదలాయింపుకి చెందుతుంది అంటే ద్విపార్శ్వ బదలాయింపు. అంటే ఒకవైపు భాగాలతో చేయగలిగిన వారు ఇంకోవైపు శరీర భాగాలతో కూడా చేయగలగడం ద్విపార్శ్వ బదలాయింపు. ఆకృతి క్షేత్ర సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా వివరించిన వారు ఎవరు? రూబిన్. బ్రూనర్ బోధన సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. అంతర్గత ప్రేరణకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఎమోషన్ అనేటటువంటి పదం మరి ఏ క్రింది పదం నుండి వచ్చింది? ఎమోవీర్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. అభ్యసనం అంటే అనుభవ శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చేటటువంటి చర్య అని నిర్వచించిన వారు ఎవరు? హిల్గార్డ్ హంటర్. చదవడంలో ఆసక్తతకు గల కారణం ఏంటి? చదవడంలో ఆసక్తతకు గల కారణాన్ని అలెక్సియా అంటారు. అలెక్సియా. బిఎంపి ఫైల్ ఫార్మేట్ అర్థం. బిఎంపి ఫైల్ ఫార్మేట్ యొక్క అర్థం బిట్ మ్యాప్ ఫైల్స్. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా డ్రైవింగ్ చేయటం అనేది దీనికి చెందుతుంది. ఉద్దీపన విచక్షణ. ఈసీసీఈ అనగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఆర్టీఈ 2009 అనేటటువంటి పేరును ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసేటటువంటి సెక్షన్ ఏది? సెక్షన్ 1. నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించినటువంటి సంవత్సరం ఎప్పుడు? 2012-13. లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందింది. అది మర్చిపోవటకు ఆమె కవితలు రాయడం మొదలుపెట్టింది. ఉదాత్తీకరణం. ఉడాసిటీ అనేది ఒక మూక్స్ను అందించేటటువంటి ఒక సంస్థ. ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్నటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థికి అవసరమైనటువంటి వస్తువులని అందించడం కోసం. భాషా గ్రహణ యంత్రం ఎల్ఏడి భావన అనేది వీరికి సంబంధించినది. చామ్స్కీకి సంబంధించిందనమాట. వికాస సూత్రాల ప్రకారం క్రింది వానిలో సరికానిది ఏంటి? అంటే వికాసం అనేది అన్ని దశల్లో కూడా ఒకే రకంగా జరుగుతుంది అనేది కాదు. ప్రాగుక్తీకరించగలం, వైయక్తిక భేదాలు ఉంటాయి, అవిచ్ఛిన్నంగా కూడా సాగుతుంది వికాసం అనేది. సో అన్ని దశల్లో ఒకేలా జరుగుతుంది అనేది రాంగ్. స్త్రీ పురుషులలో గౌణ లక్షణాలు అభివృద్ధి చెందేటటువంటి దశ ఎప్పుడు? యవ్వనారంభ దశ. స్కఫోల్డింగ్ అనే పదాన్ని ఉపయోగించిన వారు ఎవరు? వైగాట్స్కి. బండూరా ప్రకారం అనుకరణ అభ్యసనంలో మొదటి సోపానం ఏంటి? అవధానం, ధారణ, నిష్పాదన, పునర్బలం. నెక్స్ట్ వన్. క్రింది వానిలో
కౌమార దశ యొక్క లక్షణం ఏంటి? కౌమార దశ లక్షణం నాయకారాధన. పెళ్ళి అనేటటువంటి అంశాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి పందిరి, బంధువులు వీళ్ళందరూ గుర్తుకు రావడం ఏమవుతుంది? సంసర్గ ఆలోచన. పీటర్ సాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించేటటువంటి బౌద్ధిక సామర్థ్యం ఏంటి? ప్రజ్ఞ. సరళ సైకిల్ తొక్కడంలో మంచి అనుభవం ఉంది. ఆమె మోటార్ సైకిల్ నడపడంలో కూడా ఈ అనుభవం ఉపయోగపడింది. సో అక్కడ ఏం జరిగింది? బదలాయింపు ఏ రకమైన బదలాయింపు జరిగిందంటే ధనాత్మక బదిలీ అనేటటువంటిది జరిగింది. అంటే అనుకూల బదలాయింపు జరిగింది. నిరక్షరాస్యులకు నిర్వహించేటటువంటి పరీక్ష ఏంటి? బాటియా ప్రజ్ఞామాపని. చికిత్సా పద్ధతి అని వేటికి ఇంకొక పేరు. వ్యక్తి అధ్యయన పద్ధతికే చికిత్సా పద్ధతి అని అంటాం. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఏమిటి? సహజీకరణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందుతాయి. ఈ మూడు కూడా మనకి చెందవు. ఈ రెండు భావవిచ రంగం, ఇది జ్ఞానాత్మక రంగం. నెక్స్ట్ వన్, 3 సంవత్సరాల వయసులో పిల్లలలో ఏర్పడేటటువంటి భావన ఏంటి? 3 సంవత్సరాల వయసులోపు ఏర్పడే పిల్లల్లో ఏర్పడే భావన ఆకార భావన. నీడను చూసి దెయ్యమని భావించడాన్ని ఏమంటారు? నీడను చూసి దెయ్యమని భావించడాన్ని భ్రమ అంటారు. మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుపెట్టుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. ప్రయోగపూర్వకంగా నిర్వహించారు కాబట్టి అది క్రియాత్మక స్మృతికి చెందుతుంది. నెక్స్ట్ వన్, మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చినటువంటి అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటి? మొత్తం పరిస్థితి, ట్రాన్స్పోజిషన్స్ సిద్ధాంతం, గెస్టాల్ట్ వాదానికి సంబంధించింది. నెక్స్ట్ వన్, సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి వర్తించనిది ఏమిటి? సాంఘిక అభ్యసన సిద్ధాంతం అనుకరణ సిద్ధాంతం, పరిశీలన సిద్ధాంతం, నమూనా సిద్ధాంతం అంటారు. ఈ అనుభవపూర్వక సిద్ధాంతం కాదు. అభ్యసనానికి సంబంధించి సరి అయిన నిర్వచనం ఏంటి? అభ్యసనం అనేది గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే స్థిరమైనది కాదు. అలాగే వైయక్తిక భేదాలు ఉండవు అన్నారు. సో వైయక్తిక భేదాలు ఉంటాయి. తాత్కాలిక మార్పు అన్నారు, కాదు, శాశ్వతమైన మార్పు. కాబట్టి ప్రయత్నాల సంఖ్య పెరిగితే అభ్యసనంలో కనబడే తప్యుల నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏంటి? అవరోహణ వక్రరేఖ. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పిన వారు ఎవరు? జెర్సీల్డ్. దండనను తప్పించుకోవడం కోసం నేర్చుకోవడం అనేది దేనికి చెందుతుంది? బహిర్గత ప్రేరణకు చెందుతుంది. టర్నర్ సిండ్రోమ్ అనేది ఒక జన్యుపరమైన కారకం. NEP 2020 ప్రకారం విద్యాస్థాయిలు 5+3 3+4. అంతర్జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం నవంబర్ 20. RT 2009 ప్రకారం ఉచిత నిర్బంధ విద్యకు హక్కు కల్పించేటటువంటి సెక్షన్ ఏంటి? సెక్షన్ 3. హైపోగ్లైసీమియా అనేది ఈ వైకల్యానికి దారితీస్తుంది, అభ్యసన వైకల్యానికి దారితీస్తుంది. రవి యొక్క శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 12 సంవత్సరాలు అయితే IQ ఎంత? మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. సో 10 కాబట్టి 120 ఈజ్ ద రైట్ ఆన్సర్. మూక్స్ ద్వారా ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒకేసారి ఎక్కువ మందిని అభ్యసించవచ్చు. ఆన్లైన్లో ఉచితంగా కూడా కోర్సులో అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ రెండు కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, TARL ఫుల్ ఫామ్ ఏంటి అని చూస్తే టీచింగ్ ఎట్ రైట్ లెవెల్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? బ్రూనర్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి అది. సరళ అనేటటువంటి విద్యార్థి గణితంలోని వ్యవకలనాలను తన 6 సంవత్సరాల వయసులో చేయగలిగితే అదే పనిని చరణ్ తన 4 సంవత్సరాల వయసులో చేయగలిగాడు. ఇది దేన్ని తెలియజేస్తుంది? వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయనే దాన్ని తెలియజేస్తుంది. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమకై తాము నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, వాటిని నియంత్రించగలిగే సామర్థ్యం ఉన్నామని భావించేటటువంటి దశ కౌమార దశ. వివరాలు తెలిపినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. వికాస దశలు అయితే విగరస్ట్. ఒకసారి సాధారణంగా శిశువులో మొదటి పన్ను ఏర్పడేటటువంటి వయస్సు ఎంత? 6 నుండి 8 నెలలు. క్రింది వాటిని జతపరచాలి.
మరి పూర్వ బాల్య దశలో హఠం చేయడం కనిపిస్తుంది. ఉత్తర బాల్య దశలో ముఠా దశ కనిపిస్తుంది. మరి శైశవ దశకు వచ్చేసరికి మనకి ప్రశ్నించడం, నేర్చుకోవడం కనిపిస్తుంది. కౌమార దశలో ప్రతీదీ విమర్శిస్తుంటారు. అక్వేరియంలో చేపల ప్రవర్తనను పరిశీలించడం అనేది దేనికి సంబంధించినది? నియంత్రిత పరిశీలనకు సంబంధించింది. వ్యక్తి తన పరిసరాలతో చేసుకునే ప్రత్యేక సర్దుబాటును నిర్ణయించే మానసిక, భౌతిక అంశాల గతిశీలక వ్యవస్థాపనయే మూర్తిమత్వం అని నిర్వచించినది ఎవరు? ఆల్ఫోర్డ్. అందని ద్రాక్ష పుల్లన అనేది మనకు తెలుసు. హేతుకీకరణం అనేది సైన్స్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థి అన్ని సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు సాధించగలగడు. అంటే సైన్స్లో మంచి మార్కులు సాధించిన వాడు అన్ని సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు సాధించగలడు. ఈ ప్రవచనాన్ని సమర్థించే సిద్ధాంతం. సో ఏకకారకం సిద్ధాంతం బినెట్ ఎర్మన్ రూపొందించినటువంటిది అన్నమాట. ఇది ప్రత్యేక సందర్భాల నుంచి ప్రారంభమై సాధారణ విషయాల వైపు ప్రయాణించే వివేచన. ప్రత్యేకం లేదా నిర్దిష్టాల నుంచి సాధారణం వైపు ప్రయాణించేది ఆగమన వివేచన. పిల్లల అభ్యసనం పట్ల సంసిద్ధంగా ఉండని సందర్భం ఏంటి? యాంత్రిక బోధన జరిగినప్పుడు సంసిద్ధంగా ఉండరు. వైవిధ్య బోధన జరిగినప్పుడు ఉంటారు. విద్యార్థి అభ్యసనాంశ ప్రయోజనం తెలుసుకున్నప్పుడు ఉంటారు. అభ్యసనానికి అవసరమైన శారీరక, మానసిక పరిపక్వత ఉన్నప్పుడు కూడా మరి పిల్లలు సంసిద్ధంగా ఉంటారు. విద్యార్థి ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవడానికి కానీ ప్రతిఫలాన్ని ఆశించి కానీ శిక్షణ తప్పించుకోవడానికి కానీ కాకుండా కేవలం తన ఆనందం కోసం చదివాడు. ఇందులో ప్రేరణ రకం తన ఆనందం కోసం కాబట్టి అంతర్గత ప్రేరణ. అభ్యసనం అనేది అనుభవం ద్వారా జరుగుతుంది కానీ అనారోగ్యం, అలసట, మత్తు పానీయాల వల్ల కాదని విమర్శించిన వారు ఎవరు? ఎర్జన్ హాన్. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ ఒప్పుల సంఖ్య, నిష్పాదన క్రమేపీ పెరిగే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ ఏంటంటే ఆరోహణ వక్రరేఖ. క్రింది వానిలో గౌణ అవసరం ఏంటి? క్రింది వానిలో గౌణ అవసరం గుర్తింపు. ఒక వ్యక్తిని కానీ, వస్తువును కానీ, సంఘటన కానీ సంబంధించి కల్పించేటటువంటి సాధారణ అవగాహన ఏమంటారు? భావన అంటారు. క్రింది వాటిలో గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించినటువంటి ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం కానిది ఏంటి? అభ్యాస నియమం అనేటటువంటిది ప్రత్యేక వ్యవస్థాపన నియమం కాదు. ఈ పూరణ నియమం, సామీప్య నియమం, ఆకృతి క్షేత్ర సిద్ధాంతం ఇవన్నీ కూడా గెస్టాల్ట్ వాదులవే. డెజావు అనేది అభ్యాస నియమం అనేది థార్న్డైక్ది కదా. సో అది మనకి ప్రవర్తనవాదుల కిందకి వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ వన్ డెజావు అనేది గెస్టాల్ట్ వాది. ఓకే, డెజావు అనేది మిథ్యాపరిచయభావం. ఇది ఒక ఫ్రెంచ్ పదం. పురాతన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం ఏంటి? పురాతనమైనటువంటి అభ్యసన బదలాయింపు సిద్ధాంతం నియత క్రమశిక్షణ సిద్ధాంతం. క్రింది వానిలో ఒకటి జ్ఞాన రంగానికి చెందదు. జ్ఞాన రంగానికి చెందనిది ఏంటంటే గ్రహించడం, ప్రతిస్పందించడం. అవి భావవేశ రంగం కాబట్టి. పిఐఈడి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ప్రాజెక్ట్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ ద డిజేబుల్డ్. .జిఫ్ ఫైల్ ఫార్మేట్ యొక్క మీనింగ్ ఏంటంటే గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యలో సన్నాహక స్థాయి 3, 4, 5 తరగతులు. భారతదేశంలో జాతీయ విద్యా విధానాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన సంవత్సరం 68, మొదటిది 86, రెండవది, మూడవది 2020 ఎన్ఈపి. నెక్స్ట్ వన్ ఆర్టీ 2009 ప్రకారం విద్యార్థి పాఠశాల నుండి బదిలీ ధృవీకరణ పత్రాన్ని టీసీ పొందే హక్కును తెలియజేసే అధ్యాయం ఏంటి అంటే 2వ అధ్యాయం. ఉపన్యాస పద్ధతి ద్వారా విద్యార్థులు దాదాపుగా నేర్చుకునేటటువంటి శాతం. ఉపన్యాస పద్ధతి ద్వారా ఎంత నేర్చుకుంటారంటే 5% అనేటటువంటిది నేర్చుకుంటారు. క్రింది వానిలో వైగోట్స్కీ ప్రకారం ఉన్నత మానసిక ప్రక్రియ ఏంటి? ఉన్నత మానసిక ప్రక్రియ సాంఘిక విషయాల విశ్లేషణ. ఫ్యూచర్ లెర్న్ అనేది ఒక మూక్స్ను అందజేసేటటువంటి సంస్థే ఇది కూడా. క్రింది మహోన్నతమైనటువంటి వ్యక్తి పేరున ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుంది. డొక్కా సీతమ్మ పేరు మీదుగా. అభినయం, నృత్యం చేయడం అనేవి క్రింది నైపుణ్యాలకు చెందినవి. శారీరక నైపుణ్యాలకి చెందినవి. నెక్స్ట్ వన్ తన విద్యార్థుల యొక్క